श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। ॐ कृष्णं कमलपत्राक्षं पुण्यश्रवणकीर्तनं वासुदेवं जगद्योनिं नौमि नारायणं हरिं। कृष्णाय वासुदेवाय हरये परमात्मने प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। वन्दे श्रीराधिकां देवीं बृन्दारण्यविहारिणीं यस्याः कृपां विना कोऽपि न कृष्णं ज्ञातुमर्हति। पुञ्जीभूतं प्रेम गोपाङ्गनानां मूर्तिभूतं भागधेयं यदूनाम् एकीभूतं गुप्तवित्तं श्रुतीनाम् श्यामीभूतं ब्रह्म मे सन्निधत्ताम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुखदातं तपोनिधिं। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रीमद्भागवती गाथा रहस्यार्थप्रकाशकं संशयोन्मूलनचिणं कृष्णं वन्दे जगद्गुरुम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। श्रीकैवल्यपदम्बु చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకున్ దానవోద్రేకస్తంభకు కేళిలోల విలసదృగ్యాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనాడింభకున్ లలిత స్కంధము కృష్ణమూలము సుకాలాపాభిరామంబు మంజులతా శోభితమున్ సువర్ణ సుమన సుజ్ఞేయమున్ సుందరోజ్వల వృత్తంబు మహాఫలంబు విమల వ్యాసాల వాలంబునై వెలయున్ భాగవతాఖ్య కల్పతరు ఉర్విన్ సద్విజశ్రేణ్యమై సర్వవేదార్థతత్వజ్ఞం
వేదార్థప్రతిపాదకం పురాణసారసర్వజ్ఞం కృష్ణం వందే జగద్గురుం వందే గురుమనంతార్యం వేదమార్గప్రవర్తకం ఆయుర్వేదస్య పారజ్ఞం సర్వలోకహితైషిణం. ఓం అస్మద్గురుభ్యో నమః. రెండు 299 పద్యం. తండ్రి సచిన మీద మా పెద తండ్రి బిడ్డలు తొల్లి పెక్కుండ్రు సర్ప విషాగ్ని బాధలగాసి బెట్టంగా మమ్ము నిల్లాండ్రనంతము పొందకుండంగా లాలనంబున మీరు మా తండ్రి భంగి సముద్ధరింతురు తద్విధంబు దలంతురే. మా తండ్రి చనిపోయిన తర్వాత మా పెద్ద తండ్రి బిడ్డలు పలువురు పాములను గర్పించియు విషాన్నము పెట్టించియు అగ్ని ప్రమాదములు కలుగజేసియు బాధలు పెట్టిరి. అట్టి సందర్భముల్లో మమ్ము మా భార్యలతో చనిపోకుండా కాపాడి బుజ్జగించి మా తండ్రి వలె పైకి కొని వచ్చిరి. ఆ విధమంతయు మీరు స్మరింతురా. అంటే ఇక్కడ విదురుడు తిరిగి వచ్చాడు తీర్థయాత్రల నుంచి విదురుడు తిరిగి వచ్చిన తర్వాత ఆయన తిరిగి వచ్చాడని చెప్పి ఆయన ఆహ్వానించి ఎదురెళ్ళి అందరూ సత్కరించారు. ధృతరాష్ట్రుడు సత్కరించాడు. ఎందుకంటే అప్పటిదాకా విదురుడు తనకి పూర్తిగా తాను చెప్పిన దానికి ఏమీ ఎదురు చెప్పకుండా, అంటే తనకి హితం చెప్తూ ఉన్నాడు, కానీ ఇప్పుడు కూడా విదురుడు గట్టిగా ఏమీ చెప్పలేడు కూడా. ఎందుకంటే విదురుడు ఒకటి ధృతరాష్ట్రుడు పాండురాజు వారిలాగా క్షత్రియ అయినటువంటి కన్యల ముందు వాళ్ళకి జనించినటువంటి వాడు కాదు. అంటే ఆ అభ్యంతరం వీళ్ళకి లేదు, కానీ విదురుడు మనస్సులో మనం పుట్టలేదు కదా అనేటువంటిది కొంత ఉండేది. రెండవది, విదురుడు ఒక మంత్రిగా, విదురుడు ధృతరాష్ట్రుడికి పాండురాజుకి తమ్ముడే. పాండురాజు విదురుడి అని చాలా వాత్సల్యంతో ఉండేవాడు. ధృతరాష్ట్రుడు విదురుడి యందు తన తమ్ముడు అని ఒకటి, రెండోది మంత్రి, తన దగ్గర ఒక ఎంప్లాయీ అన్నట్టుగా ఆ రకమైనటువంటి ఇంట్లో ఉండేవాడు. అయితే ఎప్పుడైతే కృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు తాను హితం చెప్పడమే కాకుండా విదురుడిని నువ్వు కూడా చెప్పు అంటే కృష్ణుడు ఆజ్ఞగా చెప్పాడో అప్పుడు అతన్ని దుర్భాషలాడారు దుర్యోధనాదులు. అప్పుడు ఆ సందర్భంలో కూడా ఇతను మీ చిన్నాన్న, మన హితం కోరినవాడు, చిన్నప్పటి నుంచి మిమ్మల్ని రక్షణ పోషణ చేసినటువంటి వాడు, అలా మాట్లాడకూడదని చెప్పలే ధృతరాష్ట్రుడు. చెప్పకుండా నిశ్శబ్దంగా ఊరుకున్నాడు.
అంటే ఆమోదించినట్టేగా మరి. అప్పుడు విదురుడికి మనస్సు విరిగిపోయింది. అప్పుడు బయటికి వచ్చేసాడు. మనం పొద్దున్న చెప్పుకున్నాం. తన అధికార చిహ్నములైనటువంటి కిరీటము ఖడ్గము అక్కడ పెట్టేసేసి ఇక వెళ్ళొస్తాను, మిగతా పని లేదు అని వెళ్ళిపోయాడు అక్కడి నుంచి, సభ నుంచి. ఇక మరి తిరిగి రాలేదు. అప్పుడు కూడా కనీసం అరే విదురు వెళ్ళిపోతున్నాడు కదా అనేటువంటి ఏమాత్రం బాధ కానీ విదురుడి యందు గౌరవం కానీ ఏమాత్రం లేకుండా వాళ్ళు సరే దుర్యోధనాదులు వాళ్ళకి ఎలాగో ఉండదు. ధృతరాష్ట్రుడు కనీసం పశ్చాత్తాపం అరే కాదురా నాయన నువ్వు ఉండాలి, నువ్వు లేకపోతే ఎట్లా అన్నాడు. ఏమి మాట్లాడలే. పాపం అందుకని విదురుడికి ఆ సందర్భంలో కోపం వచ్చింది. అది కావాలని కృష్ణుడు చేసిందే. ఎందుకని? రక్షించడం కోసం విదురుణ్ణి. దీని మూలం అంతా ఎక్కడుంది రక్షించడం కోసం అంటే ద్రౌపది వస్త్రాపహరణం అనేటువంటి చోట మాయాద్యూతము ఆడడము, అందులో మాయాద్యూతంలో వాళ్ళని ఓడించడం అనేటువంటి దాని అది ఎక్కడే కాకుండా అంతకంటే ఘోరమైంది ద్రౌపది వస్త్రాపహరణం ఆ ఘట్టం. ఆ సందర్భంలో కూడా అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ చాలా పెద్దవాళ్లే. మరి భీష్ముడు, బాహ్లికుడు వీళ్ళందరూ ఉన్నారు. బాహ్లికుడు భీష్ముడికి కూడా బాబాయ్, శంతనుడు తమ్ముడు. ఇంకా పెద్దవాళ్ళు కూడా మరి ద్రోణుడు ఉన్నాడు. వీళ్ళందరికీ గురువు అని నేర్పిన శాస్త్రం అస్త్రం ఇవన్నీ కూడా నేర్పినటువంటి వాడు కృపాచార్యుడు. వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఎవరు అసలు వాదించడానికి ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు విదురుడు మరి ఆ సభలో ఉన్నాడు. అయితే అక్కడ కృష్ణుడు చెప్పినటువంటి ధర్మం ఏమిటంటే మన కళ్ళ ఎదుట అధర్మం జరుగుతూ అన్యాయం జరుగుతున్నప్పుడు దాన్ని వారించకపోతే నువ్వు కూడా అందులో భాగస్వామి అయినట్టే అన్నాడు. ఏ వ్యాలియంట్ డిఫెన్స్ ఆఫ్ దోస్ హూ ఆర్ అన్జస్ట్లీ అటాక్డ్ అని మనకి గోల్డెన్ స్టేర్స్లో బ్లావడ్స్కి మాత ఇచ్చినటువంటి దాంట్లో అంటగా మన కళ్ళెదురకుండా అంత ఘోరమైనటువంటి ఇది జరుగుతుంటే దాన్ని ఆపేటువంటి ప్రయత్నం చేయకుండా చూస్తూ ఉండడం అనేటువంటి చేశాడంటే వాడు కూడా శిక్షార్హుడైపోతాడు. తర్వాత శిక్ష పడుతుంది వాడికి. అంటే ఈ మామూలు కోర్టులో పడకపోవచ్చు కానీ భగవంతుడి కోర్టులో పడుతుంది వాడికి శిక్ష, అది ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని అయితే అక్కడ తాను మాట్లాడడానికి వీల్లేదు. వాళ్ళని ఎవరిని ఏం చేయలేనటువంటి తన బలహీనుడు. అలాంటప్పుడు ఏం చేయాలంటే లేచి అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు. చేత అయితే ఆపాలి వాళ్ళని బలం ఉంటే, లేకపోతే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోవాలి. కానీ చూస్తూ కూర్చున్నావా శిక్షార్హుడు నువ్వు కూడా అయిపోతుంది. నువ్వు ఎంత మంచివాడు అవ్వచ్చు, ధర్మాలు చేసిన వాడు అవ్వచ్చు, ఇవన్నీ పక్కన పెట్టేసేయాలి. నీ కళ్ళెదురకుండా ఘోరమైనటువంటి క్రైమ్ జరుగుతుంటే ఆ జరుగుతున్నప్పుడు కనుక నువ్వు కనుక మనకెందుకులే అని చూస్తూ ఊరుకున్నావా నువ్వు శిక్షార్హుడివి అది ధర్మశాస్త్రం ప్రకారం. అందుకని కృష్ణుడు అది చెప్పాడు. మరి విదురుడు ఏం చేయగలడు అక్కడ? విదురుడు చెప్తే కానీ అప్పటికీ చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు ఏమంటాడంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు, నాకేం కనపడదు కదా అంటాడు. చాలా మోసగాడు. వాడికి ఏం కనపడదు తెలియకపోవడం అంటే కళ్ళు గొప్ప లేవు కానీ ఏం జరుగుతుందో అందరూ చెప్పి పక్కన వాళ్ళు తెలుస్తుంది కదా. ఆ మాత్రం ఇదేనటువంటి వాడు ఏమి తెలియదు అంటూ ఉంటాడు ఎప్పుడు. నాకేం తెలుసు, నాకేం తెలియదు అని. ఎందుకంటే ఆ కొడుకులు చేసేటువంటి దాన్ని ఆపాల్సి వస్తుంది. వాడు కొడుకులు ఎందుకు వాడికి ఉంది మమకారం. వాడు అదేగానాడు మామక పాండవ సేవకిమ కుర్వత సంజయ అని భగవద్గీతలో మొట్టమొదటి శ్లోకంలో వాడు అందే. అందుకని వాళ్ళ యందు మమకారం అనేటువంటిది బాగా తీవ్రంగా దట్టంగా ఉన్నటువంటి వాడు.
అందుకని ఆ మమకారం వల్లే వాళ్ళందరూ నాశనం అయిపోయారు. అది చెప్తున్నా కూడా వాడికి ఏమి ఎక్కలేదు బుర్రకి. అందువలన ఆ సందర్భంలో విదురుడు చెప్పి చూశాడు, వాడికి ఏమీ ఎక్కలే అసలు. అప్పుడు ఏం చేయాలి? అక్కడ విదురుడు బయటికి వెళ్ళడానికి కూడా వీలైన స్థితిలో ఉంది అక్కడ పరిస్థితి. అప్పుడు ఈ విదురుడు గురువైనటువంటి వ్యాసుని స్మరించాడు. స్మరించి ఇక్కడ శరీరం ఉంది విదురుడిది, తాను అక్కడ లేడు. అది జరిగింది. అదేమిటండి, శరీరం అక్కడ ఉంచేసి తను ఎలా వెళ్ళగలడు అంటే యోగి అయినటువంటి వాడు చేయగలడు ఆ పని. అందుకని అది జరుగుతున్నంతసేపు భౌతికమైనటువంటి శరీరంలో తాను లేడు. ఎవరికి తెలియదు ఆ సంగతి. ఇది చాలా సూక్ష్మమైనటువంటి అంశం మాస్టర్ గారు చెప్పినటువంటిది. అక్కడ లేడు. ఎక్కడున్నా అంటే వ్యాసుడి దగ్గరికి వెళ్ళాడు, కృష్ణద్వీపానికి. అక్కడున్నాడు. ఆ సన్నివేశం జరుగుతున్నంతసేపు. అది పూర్తయిన తర్వాత మళ్ళీ ఆ శరీరంలోకి ప్రవేశించాడు. ఇది చాలా సూక్ష్మమైన అంశం. మాస్టర్ గారు తప్ప ఇంకెవరు చెప్పలేదు మాకు తెలిసి. ఎందుకంటే మీ అంశం అన్నప్పుడు ఎప్పుడైనా గుర్తొచ్చినప్పుడు ఈ విదురుడు మరి ఎందుకున్నాడు, మరి అలా ఉన్నాడు కాబట్టి భీష్ముడు చంపదగినటువంటి వాడు అయినప్పుడు ఈయన కూడా చంపదగినటువంటి వాడు. ఆ రూల్ ప్రకారం విదురుడు కూడా అవుతాడు కదా, మరి ఎందుకు అవ్వలేదు అనేటువంటిది మాకు శంక ఉండేది. ఎందుకంటే మేము ఇవన్నీ కొంచెం చదువుకోవడం వల్ల అది మాస్టర్ గారు చెప్పడం వల్ల తీరింది. ఆయన శరీరం అక్కడ ఉంది కానీ ఆయన అక్కడ లేడు అన్నారు. గురువు అయినటువంటి వ్యాసుడి దగ్గర అక్కడ వెళ్ళి అక్కడ ఉండి ఆయనతో అయిన తర్వాత వచ్చాడు. మళ్ళీ అక్కడ జరిగింది అది ఆ సన్నివేశం. మరి అటువంటి వాడు 105 కూడా జాగ్రత్తగా చేస్తూ వచ్చినటువంటి వాడు వాళ్ళకి. కానీ ఈ 105లో ఆ 5 పాండవులు తప్ప ఈ 100 మంది కౌరవులకి ఆయన మీద ఏమాత్రం గౌరవం లేదు. అది వచ్చింది అక్కడ చిన్నప్పటి నుంచి. కానీ ఈ 5 మాత్రం, పాండవుల 5 మాత్రం విదురుణ్ణి గురుభావంతో, పినతండ్రి కాదు గురుభావంతో కూడా ఆయన యందు మసులుకున్నారు. వాళ్ళ కంటికి రెప్పలా కాపాడాడు. లక్క ఇంట్లో వాళ్ళని పెట్టి వాళ్ళని రాత్రి కాల్చి చంపేద్దాం అనేటువంటిది కూడా ఆ విషయాన్ని ధర్మరాజుకి తెలియజేశాడు. అక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి అని చెప్పేసి. అలా ఎన్నో విధాల పాండవుల్ని కాపాడినటువంటి వాడు. అటువంటి విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళిపోయి కృష్ణనిర్యాణం అది కూడా అయిన తర్వాత తిరిగి వచ్చాడు. ఆ వచ్చినప్పుడు విదురుడిని ఆహ్వానించి అప్పుడు పరిపాలకుడు ఎవరు? ధర్మరాజు. అందుకని దుర్యోధనాదులు ఎవరు లేరు అడ్డుపెట్టడానికి. ఇప్పుడు వాళ్ళంతా అయిపోయారు. అందుకని విదురుడిని చాలా చక్కగా, అప్పుడు ధృతరాష్ట్రుడు గాంధారి ఉన్నారు. సరే, అప్పుడు ధృతరాష్ట్రుడు ఇంకప్పుడు చేయగలిగింది ఏం లేదు కదా. అప్పుడు విదురుడు చేసినటువంటి అంటే ఆయన కూడా ఉన్నాడు. అప్పుడు భోజనాది సత్కారములంతా మనకి యాత్రలకు వెళ్ళి వచ్చినటువంటి చుట్టం తిరిగి వస్తే మనకు కావాల్సినటువంటి వాడు ఆయన భోజనాది పెట్టి కూర్చోబెట్టి ఎక్కడికి వెళ్ళావు, ఏం చేసావు అని అడుగుతాం కదా. అలాగా అందరూ చేరి అప్పుడు ధర్మరాజు ప్రశ్నించాడు ఆయన్ని, ఏమని ఇంతకాలం మీరు ఎక్కడ సంచరించారు, ఎక్కడికి వెళ్ళారు మీరు? ఈ పద్యం చదివా మనం? చదవలే అనుకుంటాను. 298 చదివానండి. ధర్మనందరుడు విదురునికి మధ్యన భోజన సత్కారం చేయించి సుఖాసీనుడై తన వారులందరూ విని ఇట్లని అన్నారు. ముందంటూ ఏ వర్తనంబున ఇంతకాలం మీరు సంచరించితరయ్యే జగతిలోన ఏ తీర్థములు కంటిది ఎక్కడ నుండి భావింప ఇవంటి అందుకని ఈ ప్రశ్నని వేశాడు. మీరు సర్వజ్ఞులు ఇంకేం అని చెప్పి ఇవన్నీ కూడా అడిగాడు. అప్పుడు ఈ తర్వాత అన్నా అనమాట, మాకు చిన్నప్పుడు తండ్రి పోయిన తర్వాత పెద్ద తండ్రి బిడ్డలు పలు బాధలు కలిగించిరి.
ఆ సందర్భంలో సర్పముల నుండి విషాదం నుండి అనేక విధములుగా కాపాడి తండ్రి వలె చూచుకొనిరి. ఆ వృత్తాంతములను స్మరింతురా, మీకు గుర్తుండే ఉంటుంది మమ్మల్ని మీరు ఎలా కాపాడారో అంటున్నాడు ధర్మరాజు. విదురుడు అవి సూచించేటప్పుడు ఒక్కోసారి తనకు తెలిసిన వాటిని చారుల ద్వారా చెప్పడం అనేది కొన్ని సందర్భాల్లో జరిగినాయి. కొన్నిసార్లు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎదురుగుండా వీళ్ళే ఉంటారు, వీళ్ళకి చెప్పాలి, పక్కన వాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు ఎలా చెప్పటం? పక్షుల భాషలో చెప్పాడు, కొన్ని కోడ్ లాంగ్వేజెస్లో చెప్పాడు. అవతల వాళ్ళకి అది మామూలుగా మాట్లాడే భాషలోనే మాట్లాడాడు. ఒక్కోసారి అవతల వాళ్ళకి ఒక అర్థం వస్తుంది, వీళ్ళకి అసలైన అర్థం అవుతుంది. రకరకాలుగా చెప్పాడు. అలాగా అది ధర్మరాజుకి మాత్రమే తెలుస్తుంది. అక్కడ దాన్ని డీకోడ్ చేయడం మాత్రం ధర్మరాజు తప్ప మిగతా పాండవులకు తెలియదు. విదురుడికి ధర్మరాజుకి మాత్రమే తెలుసు ఆ సంకేతాలు మాట్లాడినటువంటివి. అంటే వాళ్ళిద్దరూ కూడా యమున అంశలో వచ్చినటువంటి వాళ్ళే. విదురుడు అంటే ధర్మరాజు అంటే ఇద్దరు, ఈ మిగిలినటువంటి వాళ్ళని కాకుండా వీళ్ళిద్దరు మాత్రం ఇద్దరు అదే అంశలో వచ్చినటువంటి వాళ్ళు. అందుకని వాళ్ళిద్దరికి మాత్రం తెలుసు, ఆ భాషలోనే మాట్లాడేవాళ్ళు. ఆ లక్క ఇల్లు కాలుద్దా అంటున్నప్పుడు ఆ సాయంకాలం పూట అలా వెళ్తూ ఉన్నప్పుడు ఆ పక్షులు అరుస్తుంటే వాడితో పాటుగా కిలకిలా అంటున్నట్లుగా మాట్లాడాడు. మరి అవి కూడా వాళ్ళకి తెలుసు. ఆ తర్వాత మళ్ళీ ఎవరు తెలుసుంటే జంతువులు మాట్లాడుతున్నా, పక్షులు మాట్లాడుతున్నా వాటి భాష తెలుసుకోగలిగినటువంటి వాడు పరీక్షిత్తు. ధర్మరాజు దగ్గర శిక్షణ పొందాడు కదా వాడు. ఎందుకంటే తర్వాత మనకు వస్తుంది ఆ గోవు రూపంలో ఉన్నటువంటి భూదేవిను, ఎద్దు రూపంలో ఉన్నటువంటి దేవతను వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారు. వాళ్ళు ఆ భాషలో మాట్లాడుకుంటున్నటువంటిది వింటాడనమాట ఈయన. అర్థమవుతుంది. ఆ ధర్మరాజుకి ఉన్నటువంటి లక్షణాలు అన్నీ పూర్తిగా పుణికిపుచ్చుకున్నవాడు పరీక్షిత్ మహారాజు. అది అందులో ఉండే అంటే భారతం మహాసూక్ష్మంగా ఉంటాయి అందులో ఇవన్నీను. మరి అదృష్టవశాత్తు మాస్టర్ గారు కొన్ని సంవత్సరాల పాటు భారతాన్ని కూడా విశాఖపట్నంలో రామాలయంలో ప్రవచనం చేశారు. ఓ రోజు మహాభారతం, ఓ రోజు రామాయణం, ఓ రోజు భాగవతం, ఇంకో రోజు ఉపనిషత్తులు, ఇలాగా ఆయన ప్రవచనం చేస్తూ ఉండడం అనేటువంటి దాని ఆ ప్రవచనాలు అవి చెవిలో పడి అలా ఉండడం వల్ల ఈ విషయాలు కొన్ని అవగాహనకు మాకు రావడానికి కారణమైంది. ఈ సూక్ష్మమైన అంశాలు అంటే ఇవి మామూలుగా మన భారతం చదువుకుంటూ వెళ్ళిపోతే అంత ఈజీగా తెలియవు. అటువంటిది. తర్వాత 300 శ్లోకం, పద్యం 300. పక్షులు తమ రెక్కలలో పక్షంబులు రాని పిల్ల పదువుల మమతన్ రక్షించిన క్రియ మీరలు పక్షీకరణంబు చేయ బ్రతికితిమి గదే. ధర్మరాజు కోట గుర్తు చేసుకుంటున్నాడు, అంటున్నాడు ఆయనతో. పక్షులు తమ రెక్కలతో ఇంకనూ రెక్కలు రాని పిల్లలను ఒదిగించుకొని మమకారంతో రక్షించును. ఆ విధముగా మీరు మా యందు పక్షపాతము వహించడం వలన కదా మేమందరము బ్రతికినది అంటున్నాడు విదురుణ్ణి. నువ్వు కనుక లేకపోతే మేము ఉండేవాళ్ళం కాదే, అసలు నువ్వు రక్షించకపోతే మేము ఏమయ్యేవాళ్ళం మాకు తెలియదు. ఎందుకంటే పాండవులు ఆ 5 జన్మించినటువంటిది ఎక్కడా పాండురాజు పాండుకేశ్వరం అని ఇప్పుడు ఉంది. జోషిమఠ్ నుంచి మనం బద్రీనాథ్ వెళ్ళేటువంటి దారిలో పాండుకేశ్వరం అని వస్తుంది. ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ ప్రాంతంలో వీళ్ళు జన్మించారు పాండవులు. అందుకని వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళని పాండురాజు మరి ఆయనకున్నటువంటి శాపం వల్ల ఆయన శరీరోత్యాగం చేయాల్సి వచ్చింది. ఆయనతో పాటు మాద్రి కూడా సహగమనం చేసింది. అప్పుడు కుంతికి చెప్పాడు ఆయన, వీళ్ళందరినీ తీసుకుని నువ్వు అక్కడికి వెళ్ళవలసింది, వీళ్ళందరినీ రక్షించేటువంటి వాడు అక్కడ ఉన్నాడు అని కృష్ణుని చూపించాడు. అందుకే తర్వాత చెప్తుంది,
నిన్ను చూచి జని మహాత్మా అని కృష్ణుడితో అంటుంది ఆవిడ. నిన్ను చూపాడు, నిన్ను చూపించింది ఆయన, వెళ్ళిపోయాడు మా ఆయన, నువ్వు అప్పటి నుంచి రక్షిస్తున్నావు అని చెప్పి ఆయన స్తోత్రం చేస్తుంది ఆవిడ. అందుకని అటువంటి స్థితిలో వాళ్ళని తీసుకొస్తే అప్పుడు ఎలాంటి పరిస్థితి అది? అందుకనే ఆ ధౌమ్యుడు మిగిలినటువంటి ఋషులు వాళ్ళందరూ కూడా కుంతినిను వీళ్ళిద్దరు ఈ పిల్లలను చిన్నపిల్లలు వాళ్ళని తీసుకొచ్చి అప్పచెప్పడం కూడా ఎలా అప్పచెప్పాడంటే, సభలో అందరూ చూస్తూ ఉండగా అందరి సమక్షంలో అప్పచెప్పాడు. లేకపోతే వీడు దుర్మార్గుడు, వీడు అసలు మామూలు వాడు కాదు, అసలు రహస్యంగా వీడిని చంపేసి అసలు వాడికి నాకేం తెలియదు అంటాడు. అలాంటి వాడు ధృతరాష్ట్రుడు. పెద్ద లిటిగెంట్ అని చెప్పారు, చాలా పెద్ద లిటిగెంట్ అని చెప్పారు మాస్టర్ గారు. మాస్టర్ గారు విషయం చెప్పారు, మహాభారతం మొత్తంలో చాలా లౌక్యము తెలియగలిగినటువంటి వాడు ఇద్దరు సమానమైనటువంటి స్థాయిలో ఉన్నవాళ్ళు అన్నారు. ఒకడు ధర్మరాజు, ఇంకోటి ధృతరాష్ట్రుడు. అయితే తేడా ఏమిటి? ధర్మరాజు పూర్తిగా భగవంతుడికి శరణాగతులైనటువంటి వాడు, ధృతరాష్ట్రుడు మాత్రం అసలు దానికి ఆపోజిట్, పూర్తిగా వ్యతిరేకమైనటువంటి వాడు. అది ఒకటే తేడా, ఇద్దరు సమానమైన తెలియగలవాటి వాళ్ళు. అందుకని ఆ ఋషులకు తెలుసు వీడి సంగతి. అందుకని ఈ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, భీష్ముడు, ద్రోణుడు, పెద్దలందరూ ఉన్నారు, వాళ్ళ సమక్షంలో తీసుకొచ్చి అప్పచెప్పట్టుగానే నీ తమ్ముడు పిల్లలు వీళ్ళు, నీ తమ్ముడు సంతానంగా పుట్టినటువంటి వాళ్ళు, లేకపోతే వీడు ఏం చేస్తాడు, మా అలా అప్పచెప్పకపోతే కుంతిని ఆ పిల్లని తీసుకొని అప్పచెప్పారనుకోండి, నా తమ్ముడిగా పుట్టారని అక్కడ రుజువు ఏమిటంటాడు వాడు. అంత మార్పుడు శాపం ఉంది కదా, ఈ వాడికి శాపం ఉంది కదా, సంతానం కలగడానికి అవకాశం లేదు. ఇది ఎవరిదా అక్కడటువంటి పార్వతీయులు అనేటువంటి వాళ్ళు ఎవరి వల్ల పుట్టినటువంటి వాళ్ళని తీసుకొచ్చి తన కొడుకులను తీసుకొచ్చి కూడా అనగలడు, అనడానికి సిద్ధంగా ఉన్నాడు కూడా. అలా వీళ్ళు లేకుండా ఈ ఋషులు వాళ్ళందరూ మేమే ప్రమాణం, అక్కడ మేమే ప్రమాణం పైగా అని చెప్పి ఇక్కడ భీష్ముడు అందరూ ఉండగా చెప్పారు. అందుకని వాళ్ళు ఏం చేయడానికి వీలు లేకుండా అయిపోయింది. పైగా వెళుతూ మాట వెళ్ళారు, మేము ఎక్కడున్నా చూస్తూ ఉంటాం జాగ్రత్త అని చెప్పి అది కూడా చెప్పారు వాళ్ళు. మేము వదిలేసి వెళ్ళిపోయాం అనుకోకండి, మేము అక్కడున్నా నువ్వేం విధవేషిస్తున్నావు మాకు తెలుస్తుందని చెప్పారు వాళ్ళు ఆ ఋషులు. అందుకని ఎంతైనా వాడికి కొంచెం వాడు చూస్తా అని చెప్పారు కాబట్టి భయం వాడికి. అది కాకుండా అసలు మూలమైనటువంటి ఆయన చూస్తూనే ఉన్నాడు కదా, అందుకని వాడు ఏం చేయలేకపోయాడు. ఆ మూలమైనటువంటి ఆయన వాసుదేవుడు కృష్ణుడు, ఆయన ఎప్పుడు వీళ్ళకి వచ్చి వీళ్ళని రక్షిస్తున్నట్టు వీళ్ళకి కనబడ్డు. వీళ్ళకి తెలియదు అంటే వీళ్ళకి తెలుసు, కానీ కౌరవుల వాళ్ళకి ఎప్పుడో తర్వాత తెలుస్తుంది. మరి ఎలా చేశారు అంటే వ్యాసుడు ద్వారా. అక్కడ వ్యాసుడు, నారదుడు కూడా కొంచెం ఎదురుగా, వ్యాసుడు ముఖ్యంగా. తర్వాత ఇక్కడ ప్రత్యక్షంగా ఎవరుండి విదురుడు. అలా వ్యూహంలో ఉండి వాళ్ళు రక్షించారు వాళ్ళు. లేకపోతే వాళ్ళు బతికి పట్టకట్టేవాళ్ళు కాదు వాళ్ళు ఎప్పుడో వాళ్ళని లేపేసేవాడు. పొలిటికల్ హత్యలు ఉంటాయి చూసారా, ఆయన చేసేటువంటి పరమ దుర్మార్గుడు వాడు. ఏమీ ఎరగనట్టుగానే మరి తమ్ముడి పిల్లల్ని, లేకపోతే తమ్ముళ్ళని, లేకపోతే బాబాయిల్ని అందరిని లేపేస్తుంటారు సార్, అలాంటి వాడు అనమాట. ధృతరాష్ట్రుడు అంటే అంత పరమ దుర్మార్గుడు వాడు. మాస్టర్ గారు చెబుతారు, ద్రౌపదీ దేవిని అమ్మ వరం కోరుకో అంటాడు, కోడలకే టోపీ పెట్టిన విధవా అని చెప్పారు అక్కడ మాస్టర్ గారు. రాజ్యం అంతా వీళ్ళు మొదటిసారి కోల్పోయినప్పుడు భీష్ముడు వచ్చి తిడితే మళ్ళీ రాజ్యం అది వెనక్కి ఇచ్చేటప్పుడు కోరుకోమ్మా అంటాడు. అంటే అక్కడ వాడు ఉద్దేశం ఏంటంటే వీళ్ళు మాకు బానిసలు అనేటువంటి ఇది మాకు ఇదయ్యారు, స్లేవ్స్ ఇప్పుడు అన్నట్టుగా వాళ్ళు నిర్ణయిస్తారు అక్కడ మాయాదూదంలో. ఆవిడ కనుక ఆ బానిసత్వం పోగొట్టండి అని అడిగితే కనుక అది వ్యాలిడ్ అవుతుందిట. వాడు అందుకుంటా వరం ఇచ్చింది, అది వ్యాలిడ్ అనిపించుకుందాం, కొడుకులకి ఏం పాపం చుట్టుకోకూడదు అని. అయితే వాడు అడగలే. అప్పుడు మళ్ళీ అడుగుతుందేమో చూసి వాడు వేరే అడిగితే చాలా బాగా అడిగామమ్మా ఇంకో వరం కోరుకో అంటాడు. అంటే అప్పుడైనా కనీసం పొరపాటున ఆ వరం అడుగుతుందేమో అని. అప్పుడు అడగలే. అప్పుడు అబ్బా బ్రహ్మాండం అమ్మ మూడోది కొరుకో అన్నట్ట. అప్పుడు ఆవిడ మామగారు క్షత్రియ కన్యలు 2 వరాలు తప్ప 3 అడగకూడదు ధర్మం ప్రకారం, నేను అడగనని చెప్పి చచ్చాడు. ద్రౌపది ఆవిడ సామాన్యురాలు కదా, ఆవిడకి అన్ని ధర్మాలు తెలిసింది. అందుకని ఆవిడ చెప్పిన 3 అడగకూడదు మామగారు, నేను అడగను ధర్మం ప్రకారం. ఇంకో 1 అవర్ ముసుకున్నాడు, ఏం చేస్తాడు వాడు. ఆవిడ అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్ అని చెప్పారు మాస్టర్ గారు.
అంత హాయిగా ఉండేవాట ధర్మరాజు, మొత్తం చూసుకునేది అడ్మినిస్ట్రేషన్ కూడా. ద్రౌపది మొత్తం చూసుకునేది. అది తర్వాత ధర్మరాజు పట్టాభిషేకం అయిన తర్వాత కూడా, తర్వాత రాజసూయ యాగం అప్పుడు కూడా ఆ మొత్తం ఆర్గనైజేషన్ వర్క్, అంత పెద్ద యాగం జరిగినప్పుడు కూడా మేజర్గా అంతా ఆవిడ ద్రౌపది చూసుకునేది. ఆవిడంత సామర్థ్యం కలిగినటువంటిది, మామూలు స్త్రీ కాదు ఆవిడ. ధృతరాష్ట్రుడు అలా చివరికి వాళ్ళని వీళ్ళే కాదు, చివరికి కోడల్ని కూడా లోపి పెడదామని చూసి పెద్ద కథ అని చెప్పారు మాస్టర్ గారు. అక్కడ కనుక ఆవిడ వరం అడిగి ఉంటే ఇంకా అయిపోయింది. నువ్వే కదా నీ భర్తలు బానిసలను ఒప్పుకున్నావు అని లోకానికి కూడా ఆవిడ ఒప్పుకుంది. ఇంక మీరు వాడు బానిసం కాక ఏమవుతారని అటు తీస్తాడు, మరి ఎవడు మాట్లాడడానికి వీలు లేకుండా, అంత దుర్మార్గుడు వాడు. అందుకని మామూలుగా చాలామంది పొరపాటు పడతారు. అది వాడు పాపం ఎంత గొప్పవాడు చూడండి, అలా వరం ఇచ్చి వాళ్ళ రాజ్యం వాళ్ళు వెనక్కి ఇచ్చాడు, ఏమీ లేదు. పెద్ద టోపీ పెడదామని చూశాడు కానీ కుదరలేదు. ఎందుకంటే అక్కడి నుంచి వ్యాసుడు, కృష్ణుడు వాసుదేవుడు, తర్వాత వ్యాసుడు, నారదుడు, వాళ్ళందరూ కూడా ఋషులు, వాళ్ళందరూ జాగ్రత్తగా దృష్టి పెట్టి వీళ్ళు రక్షిస్తున్నారు. కాబట్టి వీడు ధృతరాష్ట్రుడిని పాచికలు ఏమి పనిచేయలేదు. ఈ పాచికలు పనిచేసే కానీ వాడు వేసిన ఎత్తులు పనిచేయలేదు. అంత సూక్ష్మంగా ఉంటుంది అసలు మొత్తం సన్నివేశాలన్నీ కూడా. అతను వేసే స్టెప్స్ అన్నీ కేవలం అంతుపట్టేది ఎవరికి అంటే అటు ధర్మరాజుకి. వాళ్ళిద్దరి మధ్య కథ నడిచింది. అంటే కృష్ణుడు సరే, ఆయన బ్యాక్గ్రౌండ్ కథ నడిచింది వీళ్ళిద్దరి మధ్య. మిగతా వాళ్ళందరికీ ఊరికినే ఇటు వీళ్ళు ప్రతిజ్ఞలు చేయడం, వాళ్ళు ప్రతిజ్ఞలు చేయడం ఆవేశపడటం తప్ప అసలు కథ వాళ్ళిద్దరి మధ్య నడిచిందని చెప్పారు మాస్టర్ గారు. అయితే ఇక్కడ లక్కీగా ఏమంటే భీముడు వాళ్ళు ఆవేశపడ్డారు కానీ ఏం చేసినా మళ్ళీ ధర్మరాజు యొక్క దీంట్లో ఉన్నారు. వాళ్ళు అన్నాన్ని కాదని వాళ్ళు చేసినటువంటి వాళ్ళు కాదు. అందువల్ల ఇబ్బంది లేదు. లేకపోతే ఆ సన్నివేశంలో చాలా కష్టం. నువ్వు అలా బలుండి మేము ఊరుకోమని భీముడు వాళ్ళు లేచి యుద్ధం మొదలెడితే మొత్తం అంతా గబ్బరైపోతుంది. అందుకని అలా జరగకుండా మొత్తం జరిగింది. ఈ సన్నివేశం చాలా ముఖ్యమైనటువంటిది. మనకి అందమైనటువంటి సూక్ష్మాలను తెలియాలంటే. అందుకని అలా అన్నాడు అనమాట. దీనికి 300ది. పక్షులు తమ రెక్కలతో ఇంకనూ రెక్కలాని పిల్లలను ఒదిగించుకొని మమకారంతో రక్షించును. ఆ విధంగా మీరు మా యందు పక్షపాతం వహించడం వల్ల కదా మేమందరం ఇక్కడ ఇంకోటి, మా యందు పక్షపాతం మరి ఆయన పక్షపాతం లేనివాడు కదా అంటే పక్షపాతం వహించడం ఏంటంటే అది కాదు. అవతల వాళ్ళు ఎలాగో వీడిని లెక్క పెట్టరు, వినేటువంటి వాళ్ళు కాదు. వీళ్ళు ఆయనకు విధేయులుగా ఉండి విన్నారు కాబట్టి రక్షింపబడ్డారు. అందుకని పక్షపాతం అంటే ఆయన వాళ్ళకి వీళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ అనేటువంటిది విదురుడికి ఏం లేదు. ఎందుకంటే ఆయన కూడా భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుని భగవంతుడని పూర్తిగా తెలిసినటువంటి వాడు, పూర్తిగా ఆయనకి సమర్పణ చెందినటువంటి వాడు. వాళ్ళ చిన్న అన్న కూడా. అందుకని ఆ బాధ్యత ఉంది. పైగా భగవంతుడికి సమర్పణ చెందినటువంటి వాడు కాబట్టి ఏది ధర్మం ఏదో ధర్మం తెలిసినటువంటి వాడు. కానీ ధర్మరాజు వైపు నుంచి నువ్వు మమ్మల్ని ఎలా రక్షించావు, ఎన్ని విధాలు రక్షించావు అని ఈయన గుర్తుపెట్టుకుని స్మరిస్తున్నాడు ఆయన్ని ఆ సందర్భంలో. పక్షులు రెక్కలు రాని పిల్లలను మమకారంతో తన రెక్కల్లో పొదివి రక్షించుకున్నట్లు మీరు పక్షం వహించడం వల్ల మేము బ్రతికితిమి అన్నాడు. మన్నారా ద్వారకలో నున్నారా ఎరువులు అంబుజోదరు కరుణం గన్నారా లోకులచే విన్నారా మీరు వారి విధమెట్టిదియో. అప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రశ్న వేస్తున్నాడు. ద్వారకలో యాదవులు సుఖంగా ఉన్నారా? కృష్ణుని అనుగ్రహం పొందుతున్నారా? వారి వార్తలు లోకుల వల్ల మీరేమైనా విన్నారా? అంటే విదురుడికి ఏమీ తెలియదు. ఇది కృష్ణ నిర్యాణం గురించి, యాదవుల నాశనం గురించి వీడికి తెలియదు అప్పటికి. అంటే అలా అన్ని తీర్థాలు వెళ్ళి ప్రభాస్ తీర్థం వరకు వెళ్ళి అటు తిరిగి వచ్చేసేయడం జరిగింది. కానీ ద్వారక వెళ్ళి కృష్ణుని చూసి అవన్నీ అది జరగలేదు. అందుకని అప్పటికి అంతా అయిపోయింది. అందుకని ఈయనకి తెలియదు. అక్కడ వెళ్ళొచ్చారా అని ఈయన అడుగుతున్నాడు మామూలుగా. మీరు కొంతకాలం ద్వారకలో ఉన్నారా? యాదవులు కృష్ణుని కరుణకు పాత్రలుగా ఉన్నారా? కృష్ణుని వార్తలు ఏమైనా తెలిసినా అని. ఇంకా
విని ధర్మరాజునకునా విదురుండు సమస్తలోక వర్తనము క్రమంబుతోడ విశదంబుగా చెప్పి ఎదుక్షయంబు చెప్పిన అతడు ఉగ్రశోకమున బెగ్గిలి కుంగెడినంచు ఏమియున్ వినుమని చెప్పడై ఎదు వీరుల నాశము భార్గవోత్తమ. అంటే ఇక్కడ ఏంటంటే ధర్మజుని ప్రశ్నలకు విదురుడు సమాధానంగా లోకమునందరి సమస్త విషయములు చెప్పాను. యాదవుల నాశము గూర్చి మాత్రము చెప్పక దాచను. చెప్పిన చోతను భరింతాని శోకం నిశ్చేష్టుడై బాధపడినని చెప్పలేదు. అంటే వీళ్ళకి ఒకరికొకరు తెలుసు, ఆ విషయం మాత్రం తెలుసో తెలియదు అనేటువంటిది తెలియదు అనమాట. అక్కడ ఇటు అడుగుతున్న ధర్మజునితో జరిగిన సంభాషణలో జరిగిన సమాచారం ఎలా విప్పి చెప్పాను. యాదవులు నశించుట కృష్ణుడి నిర్యాణం ముందుట విషయమును మాత్రం నోరు మెదల్పలేదు. చెప్పిన చోట భయంకర శోకమున మునుగుట కూడా చూడలేక దాన్ని చూచి మాట్లాడలేడు. మేలు చెప్పనేని మేలండ్రు లోకులు చెట్టయండ్రు క్రీడు చెప్పనేని అంతమీర శూద్రుడైన కథంబున శిష్టమరణమతడు చెప్పడయ్యే. ఎందుకు చెప్పలేదు ఆ విషయాన్ని, అంత ముఖ్యమైన విషయాన్ని తన సంభాషణలో ఎందుకు చెప్పలేదో అది ఇక్కడ చెప్తున్నారు. ఏమనంటే మంచి విషయం చెప్పినచో లోకులు మంచివాడని మెచ్చుకొందరు, జరిగిన కీడు చెప్పినచో తిట్టుకొందరు. మరియు విదురుడు జన్మచేత శూద్ర స్త్రీకి పుట్టినవాడు ఒకటచే పెద్దల మరణము గురించి ఉచ్చరించుటకు ఇష్టపడలేదు. మంచి చెప్పినప్పుడు లోకలు మంచివాడందరూ, కీడును గూర్చి చెప్పినచో చెడ్డవాడందరూ. విదురుడు తాను శూద్ర స్త్రీ గర్భం జన్మించడం వల్ల పెద్దవాడి మరణం ఉచ్చరించరాదని భావించను అన్నారు. అంటే విదురుడు భావించాడు, ఆయన ఒక భావన పెట్టుకున్నాడు తప్ప నిజానికి ఆయన వంశజుడు హీన అనేటువంటి ఇంట్లో పుట్టినవాడని కానీ ఆయన వీళ్ళతో సమానంగా ఉండని వీల్లేదు. కానీ వాళ్ళెవళ్ళు అంటే కౌరవులు ఆయన ఎందుకు గౌరవం లేకుండా ఉన్నారు అంతే తప్ప, అయితే కౌరవులకు మాత్రం మనస్సులో ఉంది అది కూడా విదురుడు ఎందు ఒక రకమైన చిన్న చూపు. కానీ పాండవులకు కానీ యాదవులకు కానీ వీళ్ళెవరికి అట్లాంటి భావన లేదు. కానీ ఆయన భావించాడు అని మాస్టర్ గారు ఇది కూడా చెబుతారు. ధృతరాష్ట్రుడు కూడా చివరికి సంజయుడు ఆ రాత్రి కూడా ఉదయం చెప్పకుండా నాకు ఒళ్ళంతా హూనంగా ఉంది రేపు మాట్లాడతా అని చెప్పి వెళ్ళిపోయినప్పుడు నిద్ర పట్టక విదురుడిని పిలిపిస్తే విదురుడు ధర్మాలు అక్కడ చెప్పగలిగిన వాడు అయ్యుండి కూడా తాను చెప్పకుండా అక్కడ మాస్టర్ గారు అంటారు తాను అక్కడ వినయం పొయ్యి అని అన్నారు. అంటే నేను శూద్రుడిని, నేను చెప్పేది ఏమిటి, నేను కాదు అని చెప్పి సనత్సుజాతుడు తన గురువుని స్మరిస్తే ఆయన ఈయన స్మరించాడు కాబట్టి గవాక్ష నుంచి దూరి వచ్చాడని చెప్పారు అక్కడ. అలా వెలుగుగా వచ్చి రూపు కట్టుకొని సనత్సుజాతుడు చెబుతాడు అప్పుడు అని. అందువల్ల ఆ ఫీలింగ్ విదురుడికి ఉంది లోపల. ఎవరు ఆయన అనకపోయినప్పటికీ లోపల మాత్రం ఆయనకు అది ఉంది, చిన్న ఇన్ఫీరియారిటీ ఉంది అంత విదురుడికి పాపం. అది ఎట్లయినా మాండవ్య మహాముని శాపంబునం తొల్లి యముండు శూద్రయోనియందు విదురుండై జన్మించి ఉన్న 100 వత్సరంబులు అర్యముండు యథాక్రమంబున పాపకర్మల దండించెను. ఇట్లు యుధిష్ఠిరుండు రాజ్యంబు గైకొని లోకపాల సంకాసులైన తమ్ములను తానును కులదీపకుండైన మనుమని ముద్దు చేయుచు పెద్ద కాలంబు మహావైభవంబున సుఖేయుండెను అంతా. పూర్వం మాండవ్య మహాముని శాపమున యముడు శూద్ర స్త్రీ గర్భమున విదురుడై జన్మించి 100 సంవత్సరములు జీవించెను. యముడే 100 సంవత్సరములలో వరుసగా పాపకర్మలను అందరినీ దండించెను. యమునిలో ధర్మము శిక్ష అని 2 అంశములు ఉన్నవి. అను ధర్మం విదురుడై జన్మింపగా శిక్ష అపరాధులందరినీ శిక్షించెను. ధర్మరాజు రాజ్యం చేయొచ్చు లోకపాలకులతో సమానమైన తమ్ములను తానును తమ వంశం నిలబెట్టు మనునైన పరీక్షిత్తును ముద్దుగా సాకుతూ సుఖముగా నుండెను అన్నాడు.
పూర్వం మాండవ్య మహాముని యముని శపింపగా అతని యందున్న ధర్మమూర్తి విదురుడై శూద్ర స్త్రీకి జన్మించను. విదురుడు జీవించినంత కాలము యముడు కేవల దండమూర్తిగా వర్తించను. ఆ సమయంలో పాపకర్మలను నిర్దాక్షిణ్యముగా దండించను. దానివల్లనే విదురుని ధర్మం సహకారముగా యుధిష్ఠిరుడు తన మనుమని కొరకు సుఖంగా రాజ్యభారము వహించను. అంటే ఆయన శూద్ర స్త్రీకి జన్మించడం అనేటువంటిది ఒక మాండవీయ మహాముని యొక్క శాపం అని జరిగింది. క్షత్రియుడు అయ్యగా ఉండవలసినటువంటిది అని. తర్వాత బాలాజన శాలాధన లీలావన ముఖ్య విభవలీన మనీషాలాలసులగు మానవులను కాలము వంచించు దురవగాహము సుమతి. కన్యకా జనములను, మహాభవనములను, ధనరాశులను, విహార వనములను, మునగు సౌఖ్యములను మరగి వాని యందు మునిగిపోయి ఏమరపాటు చెంది ఉన్న మానవులను కాలము ఒక పక్క నుండి మోసము చేస్తున్నది. అంటే ఇది మనందరికీ వర్తించేటువంటిదే. మనం ఏంటంటే కాలం అనేటువంటిది ఒకటి ఉంది. మనకి క్రమంగా తెలియకుండా మన వయస్సు అనేటువంటిది అడ్వాన్స్ అవుతున్న కొద్దీ మన ఆయుష్ అనేటువంటిది హరించుకుపోతూ ఉంటుంది అని గుర్తుండదు. ఎందుకనంటే మన అచీవ్మెంట్స్, మనకున్నటువంటి క్వాలిఫికేషన్స్, మనకున్నటువంటి స్టేటస్, ఇప్పుడు అందరూ స్టేటస్ అని పెడుతూ ఉండాలండి. ముఖ పుస్తకాలు అంటే ఫేస్బుక్స్ అని ఇలాంటివి ఇవన్నీ ఎక్కువైపోయాయి. అందుకని వీటిల్లో పడి కొట్టుకుంటూ ఉంటే మనకి ఏడాది ఇవాళ జమజనం అనుకుంటాం కాబట్టి ఇవాళతో మనకు కొంత ఆయువు తగ్గిందని గుర్తురాదు. అమ్మో అవి ఇప్పుడు ఎందుకు లేండి అంటే భయం అన్నమాట. దానికి అంటే ఏదైతే సత్యమో దాన్ని పోస్ట్ పోన్ చేసుకుంటూ ఉంటాం మనం. నువ్వు ఎంత పోస్ట్ పోన్ చేసుకున్నా ఒకనాడు తప్పదు అని గుర్తుండదు. ఇప్పుడు ఎందుకు లేండి దాని సంగతి అని అలాంటి యాటిట్యూడ్లో ఉంటారు మానవులందరూ చెప్తున్నాడు అనమాట. మహాభవనములు, ధనరాశులు, విహార వనములు, మునుగు సౌఖ్యములను మరగి, అంటే వీటికి అలవాటు పడిపోయి వాని యందు మునిగిపోయి ఏమరపాటు చెంది ఉన్న మానవులను కాలము ఒక పక్క నుండి మోసము చేస్తున్నాయి. మోసం చేయడం అంటే ఏం లేదు, కాలం దాన్ని చేసే పని దాన్ని అడ్వాన్స్ అవుతూ ఉంటుంది వీడు తెలియకుండా. దాని స్వభావం ఎడ్డితో ఎవరికీ బోధపడదు. వీడంతా అనుకుంటాడు మనం చాలా సేఫ్, మనకి ఇది అనే వీడనుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఇక్కడ చెప్తున్నారు, ఇంట్లోని వారందరూ వాకిట విలాసములు చూస్తుండగా దొంగలు పడి ఇల్లుతో వచ్చినట్లు. మాస్టర్ గారి ఎగ్జాంపుల్ జమ్మల మనం మర్చిపోలేం, అలాంటి ఉదాహరణలు ఇస్తారు మాస్టర్. ఇంట్లో వాళ్ళందరూ వాకిట విలాసములు బయట వాకిట్లో కూర్చుని విలాసములు అన్నీ జరుగుతున్నా చూస్తుండగా దొంగలు కామ్గా లోపలి ఇల్లు దోచి వెళ్ళిపోయినట్లు ఇంద్రియములు, మనస్సు, సంపదలు యందు మునిగి ఉండగా కాలం ఒక్కొక్క దాన్ని హరించును. అటువంటి మానవులు తమ జీవితం సంతోషం కలిగిన సన్నివేశములకు బానిసలు. మన రహస్య ప్రకాశం చెప్తున్నారు, మనం బానిసలు అయిపోతాం. దేనికి? సంతోషం కలిగించే సన్నివేశములకు బానిసలు. అది హాస్యాస్పదమైనటువంటి విషయం. సన్నివేశాలు బానిస. మనం ఎప్పుడు వేటిని తలుచుకుంటాం అంటే మన సంతోషం కలిగించిన ఉంటుంది సరే, వాటిని తలుచుకుంటూ ఉంటాం. అంతేగాని మనం చేసిన పొరపాట్లు ఎక్కడ చేసాము, దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి, దాన్ని మీకు మనస్సు వెళ్ళివ్వం. అది కనుక నిజంగా తెలుసుకుని చేస్తే బాగానే ఉంటుంది. అలా చేయంగా ఎక్కువ మంది, అందరూ కాదనుకోండి, ఎక్కువ మంది మనం ఇవి గుర్తుంచుకుంటూ ఉంటాం. అందుకని సంతోషం కలిగించే సన్నివేశములకు బానిసలు అన్నారు. ఇంకా రహస్య ప్రకాశం ఇచ్చిన మాస్టర్ గారు ఆయన చెప్పేటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్తారు. పిల్లలను, బంధువులను, ప్రేమించిన వారిని, ఇళ్లను, డబ్బును, ఫల వృక్షాదులను చూచుకొనుచు తమ ప్రజ్ఞ యందు మత్తెక్కి ఉండగా కాలం తెలియకుండా మోసపుచ్చును.
ఇంతలో ముసలితనం వచ్చును. ఇది అసలు ఇదన్నమాట. ఈ ముసలితనం వస్తుందనేటువంటి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడు. ఎందుకంటే ముసలితనం వచ్చిందని యాక్సెప్ట్ చేస్తే అమ్మో ఇంక మన దగ్గరికి వచ్చేసిందని భయం వేస్తుంది అన్నమాట. అందుకని ఆ భయాన్ని పోస్ట్పోన్ చేసుకోవడానికి ముసలితనం వచ్చిందనేటువంటి దాన్ని కూడా మనస్సు వాడి వైపు వెళ్ళనీయకుండా మన రోజు అద్దంలో మన మొహమ్మను చూసుకుని తెల్లవి ఏమైనా ఉన్నాయో కొన్ని తీసేసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ముసలితనం వచ్చినట్టు అవన్నీ మనకి గుర్తు చేస్తూ ఉంటాయి. ఇలాంటివన్నీ మనకెందుకు లేకపోతే వాటిని రంగు మార్చేస్తాం. లేకపోతే చర్మం ముడతలు పడింది అనుకోండి, ఇది రాసుకుంటే మీ ముడతలన్నీ కూడా పోతాయంటాడు వాడు ఎవడో. అవన్నీ రాసుకుంటూ ఉంటాను. ఎందుకు వచ్చింది అంతాను? అది ఎంత రేటు పెట్టైనా కొంటాడు. అది వాడికి తెలుసు, తయారు చేసేవాడికి. వీడి కడుద్దాయలు మనం ఎంత రేట్ అయినా కొంటారని వాడు బాగా ఇష్టం వచ్చిన రేటు పెడతాడు. వాడు వీటి మీద వాడు బాగా వ్యాపారం చేసుకుంటూ ఉంటాడు. ఈ సబ్బు వాడారంటే మీ ముడతలు ఉండవు, అది గాడిద పాలతో చేసింది అంటాడు. వీడి గాడిద కాబట్టి అందుకని ఇంతలో ముసలితనం వస్తుంది అన్నారు మహేష్ గారు. చెప్పడం కూడా చూడండి, ఇలా జరుగుతూ ఉంటే తెలియకుండా ముసలితనం వచ్చేస్తుంది. మరి స్టాప్ అనని వీలేదు. వీడు స్టాప్ అని అక్కడ బోర్డు పెట్టినా పోరా పోండి పట్టించుకోరు వాళ్ళు. అది నిమిత్తముగా గాలగతి ఎరింగి విదురుడు ధృతరాష్ట్రుడికి ఇట్టనియే. విదురుడు ఇవన్నీ తెలిసినటువంటి వాడు కాలగతిని. అందుకని అది నిమిత్తముగా కాలగతిని ఎరిగి విదురుడు ధృతరాష్ట్రుడికి ఇట్టని. ధృతరాష్ట్రుడికి ఇప్పుడు చెప్తాడు విదురుడు. ఎందుకంటే విదురుడు చెప్పిన దాన్ని ధృతరాష్ట్రుడు పోరా నీ విన్నా అనడానికి ఇంకేం ఉండదు అక్కడ. ఎందుకంటే వాళ్ళు ఎవరు లేరు. ఆయన చెప్పిందే జరిగింది. అంతకుముందు నీ పిల్లలందరూ పోతారు నీ వల్లే అని చెప్పాడు. ఇప్పుడు అయిపోయింది, పిల్లలు కూడా పోయారు. ఇప్పుడు ఆయన చెప్పింది రేపు పూర్తిగా రైట్ అయిందని అనుభవంలో ఉన్నాడు కాబట్టి ఇప్పుడన్నా వింటాడు. వినకపోతే తను మిగలడు. ఇప్పుడు అక్కడ సంస్కృజయంతో అని చెప్తారనమాట. నువ్వు మాటికి నా కొడుకులు ప్రమాదం వస్తుందంటావు, నా కొడుకులు అవుతారంటావు, మంచి చెప్పొచ్చుగా, వాళ్ళు బాగానే ఉంటారని చెప్పొచ్చుగా, ఇంకో 10 కాలాలు ఉంటారని చెప్పొచ్చుగా. అరే ఇంకో 10 కాలాలు ఉండాలంటే ఉండేట్టు నువ్వేం చేస్తే కదా అన్నాడు. వాళ్ళు కానీ నువ్వు కానీ 10 కాలాల పాటు బాగుంటే పని చేశారా? చేయలేదు కదా. పోయే పనులు చేశారు వాళ్ళు. అలా పోతారురా జాగ్రత్త పడరా అని చెప్తూ ఉంటే అందరూ నువ్వు అలాగే చెప్తావు, వాడు అలా చెప్పాడు అని గింజుకుంటాడు వాడు ధృతరాష్ట్రుడు. వాళ్ళ గురించి వాళ్ళకి ఏం భయం లేదు, వాళ్ళు బాగుంటారు 10 కాలాలు అలా చెప్పొచ్చు కదా. అంటే అబద్ధాలు చెప్తే ఏం చెప్తారు వీళ్ళు? మరి విదురులు అంటే వాళ్ళు అబద్ధాలు చెప్తారా? అక్కడ చాలా అంటాడు కూడా విదురుడు, నీ పిల్లలు మొత్తం కూడా మాడి మసవుతారు అంటాడు ఓ సందర్భంలో. అనగానే భీష్ముడు అదే అన్నాడు, నువ్వు అదే అంటున్నావు, మీరందరూ పాండవ పక్షపాతులు అంటాడు. అంటే ఇప్పుడు ఆయన అంటాడు, అరే ఒంటి మీద నిప్పంటించుకుంటే కాలుతుందని ఎవడైనా చెబుతాడు, నిప్పంటించుకొని కాలుతుందంటారేంటి అందరూ అంటే ఎట్లా? నువ్వు చేసిన పని అలాంటిది వాళ్ళు కాబట్టి కాలుతుంది. మరే ఇప్పుడు కొంతవరకు కాలింది, ముందు కాలకుండానే వాళ్ళు చెప్తారు. నువ్వేమో అలా అంటావే ఏంటంటాడు వీడు. అది సనత్సుదేవత మనం ఒకసారి చాలాసార్లు చదువుకోవాలి మనం. ఎందుకంటే ఆ చదువుకోవడం వల్ల మనం ధృతరాష్ట్రులను కాకుండా కాపాడపడతాం కొంతవరకు. ఎందుకంటే మంచి విషయాలు మనకు తిరిగిపోయినా తెలిసి చెప్పిన వాడైనా వినాలి అనేటువంటి వివేకమైనా కలుగుతుంది అది చదువుకుంటే. లేకపోతే అది కూడా లేదు. అదే అందుకనే వాడు అలా అయిపోయింది. ఇది వాడు నోరు కొడుకులు మొత్తం ఎగిరిపోయారు. తమాషా ఏంటంటే విదురుడు చెప్పింది ఒక్కటి దుర్యోధనుడు వెళ్ళలేదు. ఇంకో ఆశ్చర్యకరమైన మాస్టర్ గారు ఇచ్చిన డైమెన్షన్ అంటే ఉన్న విషయం. విదురుడి దగ్గరే శిక్షణ పొందాడు ఎక్కువ కాలం ఉండి. ఎవరు? కర్ణుడు. కానీ వాడు బాగుపడలే. ఎందుకంటే మాట వినలే. వింటాడు ఊరికినే చెప్పింది, కానీ చేయడు. మనకి మొట్టమొదటి నవల్లోనే వస్తుంది, పురాణ పురుషుల్లో చాప్టర్ వాడు విదురుడు పొద్దునే స్నానం చేయడానికి వచ్చి స్నాన విధి అని ఉంటుంది. దాని ప్రకారం చక్కగా చేసి దేవతలను తలుచుకుంటూ వాడు స్నానం చేయడానికి దిగితే వాడు ఇంతలోకి వాడు కుర్రాడు అనమాట. వాడు వచ్చి కబుక్కని పైన దూకుతాడు అనమాట. గురువు గారు అంటాడు, అరే నువ్వు నన్ను గురువు గారు అంటే ఏమైనా ఉపయోగం? నేను ఎట్లా ఉంటే నా దగ్గర నేర్చుకున్నావా? నేను ఇలా చేస్తాను స్నానం, నువ్వేలా వచ్చేలా దూకుతున్నావు, నీ తర్వాత కూడా దూకుడు వల్లే నువ్వు ఇబ్బంది పడతావు అని చెప్తాడు కూడా వాడు. మరి అంతే కదా,
వాడు చెడిపోకుండా వాడిని కూడా చేకొట్టాడు. నీకేం భయం లేదు, నేనున్నా నేడు ఉంది అక్కడ వాళ్ళు సాగొట్టినారు, వాడు చంపేస్తారని ముందే పారిపోయాడు. ఇక్కడ ఘోషయాత్రలో వాళ్ళ యక్షుడు వాళ్ళ దెబ్బ చూసి ఇక్కడ ఉంటే వాళ్ళు చంపేస్తారని అంత స్నేహంగా వాడు దుర్యోధనుడిని వదిలిపెట్టి ముందు పారిపోయాడు. అందుకే ఆ దుర్యోధనుడిని వాళ్ళందరినీ వాళ్ళు బంధించేశారు. వీడుంటే వీడిని బంధించేవారు, వీడు పారిపోయాడు అక్కడ సీన్ నుంచి. అలాంటి వాడు అయినా సరే మళ్ళీ వాడు చెప్పిన పదార్థాలనే చేశాడు వీడు. అది అక్కడ జరిగినటువంటిది. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి ఇంక చెప్పాల్సి వచ్చింది ఏమిటి అది చూస్తాం మనం. ఈయన అంటున్నాడు ధృతరాష్ట్రుడితో, కనకాగార కళత్ర మిత్ర సుత సంఘాతంబుల్ ముందటంగని ప్రాణేచ్ఛల నుండు జంతువులనే కాలంబు దుర్లంఘ్యమై అనివార్య స్థితి జంపు అట్టి నిరుపాయంబైన కాలంబు వచ్చే ఉపాంతంబున మారు దీనికి మదిం చింతింపు ధాత్రీశ్వరా. ఏమంటున్నాడు చూడండి. సర్వము తెలిసిన విదురుడు రాబో కాలం యొక్క లక్షణముల నిమిత్తముల వలన తెలుసుకొని ధృతరాష్ట్రుని పిలిచి ఇట్లా, నేను కంటి ఎదుట మేడలు, భార్యలు, మిత్రులు, కుమారులు, బంగారము కనిపించకుండా వానిపై అధికారం కోసం జీవించవాలని కోరుచున్న జీవులను ఎప్పుడు కాలము చంపుచుండును. దీనిని లంఘించిన వాడు లేడు, అంటే దాటిన వాడు లేడు. ఇవన్నీ చుట్టూ అడ్డం పెట్టుకున్నా సరే మృత్యు తీసుకెళ్ళేటప్పుడు ఏమి ఆపలేవు. మేస్టర్ గారు ఎప్పుడు చెప్తుండేవాడు, వాడికి ఎవరు డాక్టరు అని చెప్పాడు చాలా కష్టం బతకడమని. అయితే ఇప్పుడు పెద్ద పెద్ద డిగ్రీ ఉన్న డాక్టర్స్ అందరిని పిలిచి చుట్టూ పెట్టుకున్నట్టు వాడు. వీళ్ళందరూ చుట్టూ కమ్మి ఉన్నా సరే వాడు టప్పని ఎగిరిపోతాడు. వాడు ఏమీ ఆపలేదు. గుండె నొప్పిని భార్య అంటూ గుండె పట్టుకుంటూ ఉంటే గొప్ప కార్డియాలజిస్ట్ భర్త. వాడి సర్టిఫికెట్, వాడి అచీవ్మెంట్స్ అన్నీ ఏళ్ళాడుతూ చూపెట్టినప్పటికీ దక్కదని చెప్పారు. అందుకని నివారించుటకు మార్గం లేదు. ప్రస్తుతము కూడా మనం ఏమీ చేయలేని కాలము నిన్ను సమీపించుతున్నది. దీనికి ఏమైనా మార్గము ఊహింపుము అంటున్నాడు. నాయన, బంగారము, భవనములు, భార్య, మిత్రులు, సంతానము అని ఎదుట పెట్టుకొని మూర్ఖుల వలె ఆడుకొనుచున్న మానవులకు ఆ వస్తువుల మీద గల తీపిచే ప్రాణముల మీద తీపి విడవదు. ఇంకనూ జీవించవాలని ముచ్చట కలిగి ఉందరు. అంటే జీవించాలనుకోవడం తప్ప, రైటా? జీవించాలని అనుకోవడం తప్పు కాదు. 100 సంవత్సరాలు జీవించాలనే కోరుకోవాల్సింది అని ఎక్కడ చెప్పారు? ఉపనిషత్తులు చెప్పారు, ఈశావాస్య ఉపనిషత్తులు. అది అక్కడ ఏం చెప్పారంటే 100 సంవత్సరాలు జీవించాలి అనేటువంటి విధంగా నువ్వు సంకల్పించవచ్చు. కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతకం సమాహ. ఈ లోకంలో అంటే ఈ లోకంలో నువ్వు జన్మించినటువంటి వాడు. జిజీవిషేత్ అంటే జీవించాలి, శతకం సమాహ 100 సంవత్సరాలు అని తప్పకుండా అనుకోవాలి. ఎలాగా? కుర్వన్నేవ కర్మాణి, నువ్వు చేయవలసిన పనులు చేస్తూనే జీవించాలని కోరుకో. ఇవి చేయకుండా జీవించాలని నువ్వు కోరుకుంటావు, అది వచ్చింది అంటే సాధ్యం కాదు. చెయ్యవలసిన పనులు మాత్రమే చేస్తూ కర్తవ్యాచరణ చేస్తూ 100 సంవత్సరములు కూడా జీవించాలి అని కోరుకోవాల్సిందే అని చెప్పింది ఉపనిషత్తు అని చెప్పింది. అందుకని మనం 100 సంవత్సరాలు జీవించాలని అనుకోవడంలో ఏం తప్పు లేదు. కానీ ఎలా జీవించాలంటే చివరి క్షణం దాకా సత్కర్మాచరణ చేస్తూ జీవించాలి. అది 100 సంవత్సరాలు జీవించాలని అనుకో. అనుకుని నువ్వు అదే జీవిస్తా, అది నీ చేతిలో లేదు, కానీ నువ్వు అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, నువ్వు 11వ పేజీ అందుకని 11వ పేజీ ఇక్కడ అందుకని బంగారం ఇవన్నీ పెట్టుకునేటువంటిది ఏమి తీపి, ప్రాణముల తీపి మాత్రం ఉండి
చేయాల్సిన పనులు మాత్రం చేయకుండా ఉంటే ఏమవుతుందో చెప్తున్నాడు అనమాట. ప్రాణం తీపి ఉంటుంది ప్రతివాడికి, కానీ చేయవలసినటువంటివి చేయాలి, చేయకూడదు అనేటువంటి వివేకం లేకపోతే ఏమవుతుంది. కానీ వారింపురానదై కాలం క్రమంగా మృత్యు రూపంలో మీదకోవచ్చును, ఇటు తప్పించుకునరాని సన్నివేశం సమీపించున్నది, దీనికి మార్గం ఏమైనా ఆలోచించుతివా అని అడిగాడు. ఇంకా ఏమంటున్నాడంటే, పుట్టందుండవు పెద్దవాడవు మహాభోగంబులా లేవు, నీ పట్టెల్లం చెడిపోయే దుస్సహజరాభారంబు పైగప్పే, నీ చుట్టాలెల్లను పోయిరి ఆలు మగడన్ శోకంబునన్ మగ్నులై, కట్టాదాయల పంచనుండ దగవే కౌరవ్య వంశాగ్రణి. పైనమో ధాత్రీశ్వర అన్నాడు. ఈ భూమి ఎంతటినీ కూడా నువ్వు పరిపాలించినటువంటి వాడివి, ఎప్పుడు ఒకప్పుడు మాజీ. కానీ వీడు అనుకోవట్లేదు, వీడు యాజ్ ఇఫ్ అంటారు చూసారా, ఇప్పుడు కూడా తనేదా అనుకుంటున్నాడు. ఎందుకు అనుకుంటున్నాడు అంటే, ధర్మరాజు తాను చక్రవర్తి అయి ఉండి కూడా ఈయన్ని తన తండ్రిలాగా అంత ప్రేమతో అంత గౌరవంతో చూసుకుంటున్నాడు. అందుకని ఇప్పటికీ ఎవరు ఇది పరిపాలించేదంటే తానే పరిపాలిస్తున్నాడు, కానీ పెద్దంటి గారు ఉన్నారు అని ఆయన మీద గౌరవం. అలా అటువంటి వాడు వీడికేముండాలి, అంత మాత్రాన నేనే పరిపాలన అనుకోకూడదు. అది ఎప్పుడో అయిపోయింది ఆ పర్వం అంతా, అది గుర్తులేదు వీడికి. అది గుర్తు చేస్తున్నాడు అనమాట. ఏమంటాడంటే, పుట్టుకచే గుడ్డివాడు, ఏదో మధ్యలో వచ్చిన గుడ్డితనం కాదు అది. వాడు పుట్టుగుడ్డివాడివి, వయస్సా పెద్దది. పోనీ నువ్వు గుడ్డివాడివైనా వయసులో ఉన్నప్పుడు నువ్వే సామాన్యంగా కాదు, నువ్వు అన్ని భోగాలు అన్నీ కూడా అనుభవించిన వాడివే, మామూలు ఇది కాదు. మనకి పురాణ పురుషుల్లో 3వ భీష్ముడును ధృతరాష్ట్రుడు అని చాప్టర్ ఒకటి ఉంది. ఆ చాప్టర్ యొక్క వర్ణనలో ఈ ధృతరాష్ట్రుడు ఆ మెట్లు ఎక్కుతున్నటువంటి, అంటే పైకి సోపానం ఎక్కుతున్న భవనం అనేటువంటి వర్ణిస్తున్నప్పుడు మాస్టర్ గారి యొక్క వర్ణన అత్యద్భుతంగా ఉంటుంది. ఆ దారుమయ మెట్ల మీద ఆ కూడా అతిలోక సౌందర్యవతి అయినటువంటి యొక్క పరిచారిక చేపట్టుకుని నడిపిస్తుంటే వెళ్తున్నట్టు వాడు. అందుకని వాడికి ఇంకా అసలు భౌతికమైనటువంటి దీంట్లో జీవితంలో మెటీరియలిస్టిక్ లైఫ్లో ఎక్స్ట్రీమ్ వాడు. అందుకని నువ్వు అప్పుడు వయసులో ఉన్నావు, బలం ఉంది అని అనుభవించకపోతే ఇప్పుడు ముసలాడే అయిపోయాడు, బుద్ధి లేదా అన్నాడు. నీవు అనుభవింపవు మహాభోగములా కనిపింపవు, నువ్వు అనుభవించేటువంటి మహాభోగాలు ప్రాణం ఉంటాయా పోనీ అది. అందుకని పుట్టుకచే గుడ్డివాడవు, వయస్సా పెద్దది, నీవు అనుభవింపబో మహాభోగములా కనిపించవు. ఇప్పుడు ఇంక భోగాలు నా బంధం, ఇప్పుడు లేచే ఓపికే ఉండదు, ఇంక భోగాలు నీకు అది కనిపించే మాటలేదు. నీ మాట చెల్లుట పూర్తిగా పోయినది. పోనీ నువ్వు చెప్పింది చెల్లాలంటే ఏదో ధర్మరాజు అంటే వాడు మరీ సాధు జంతువు కాబట్టి పెద్దనాన్నగారిని వేలాడుతూ ఉంటాడు, కానీ భీముని పిలిచి చేరే పారాపో అంటాడు వాడు. ఇప్పుడు కూడా నిన్నేమిటారు పొందా. వాడు రోజు ఆ భీముడు ఆ అన్నం తీసుకొచ్చి పెట్టేప్పుడు అసలు ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడ పిండం పడేయాల్సి వస్తుంది వీడికి. అదే తింటూ ఇలా కూర్చున్నాడు ఆయన అంటుంటాడు, అరే ఇవన్నీ అనిపించి కూడా ఇంకా వింటా బతుకుతాం అనుకుంటున్నావా అంటాడు ఇతరుడు. ధర్మరాజు ఉంటే కాముకుంటారు, ధర్మరాజు లేకపోతే అవును మరి వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పడ్డారు, వాడి కొడుకులు చేసినటువంటి దానికి గంగని లోపల వాడికి ఎంత ధర్మరాజు కంటే అసలు అదేమి ఉండవు, ఆ స్థితి వేరు. కానీ మరి అందులో భీముడు మరి, అందుకని రోజు తెచ్చి పెడతాడు, ఆ తెచ్చిపెట్టే డ్యూటీ వాడిదే. వీడు తీసుకొచ్చి అన్నం తీసుకొచ్చి పెట్టి వాడికి వేశారు. వాడు రోజు అన్నం పెడితే అంతపాటు తిట్లు కలిపి పెడుతూ ఉంటాడు. పైగా ధృతరాష్ట్రుడి యొక్క 100 మంది పిల్లల్ని చంపింది భీముడే.
ఇప్పుడు యుద్ధంలో చాలా మంది లేకుండొచ్చు, కానీ 100 మంది కౌరవులు మాత్రం పోయింది భీముడి చేతిలో. అందుకే అలాంటి వాడు. అందుకని నీ మాట చెల్లుట పూర్తిగా పోయినది, దేహ పట్టుత్వము పోయినది, ముసలితనం మొదరాని బరువు వలె పైన ఎక్కినది, చుట్టాలు అందరూ చనిపోయి ఇంకా ఏమి సాధించుటకు మీ దంపతులిద్దరు పగవారి పంచులో జీవితం గడుపుట. పైకి చెప్పినా వాడికి పగవాళ్లేగా, వాళ్ళు అనుకోవట్లే, వీడికి నిజంగా లోపల ఉందిగా, ఉదయంగా ఊరుకున్నాడు. కానీ ఈయన పగవాడు అనేటువంటిది ధర్మరాజుకి అప్పుడు కూడా లేదు, ఎప్పుడూ లేదు. అందుకని అజాతశత్రువు. కానీ వీడు ఇంత స్థితిలో ఉన్నా, వాళ్ళ అన్నం పెడుతున్నా, వాళ్ళ దగ్గర ఉన్నా, లోపల అంతరాంతరాల్లో మాత్రం వీళ్ళు దుంపల్లేగా నా కొడుకులకి ఉన్న స్థితిలో వీళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాడికి లేనటువంటి భోగాలను వీడుకున్నాయి. ఎంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాడు వాడు? అంటే ఆ పగ మాత్రం లోపల ఉంటుంది వాడికి, అది వచ్చింది. అందుకని పగవాడంటే అర్థం వాళ్ళు అవతల వాళ్ళు కాదు, వీడు పగవాడు. వీడి పగ ఎవరి మీద ఉందో వాళ్ళు పగవాడంటే. వాళ్ళ పంచలో గడుపుతున్నావు, నీకు బుద్ధి ఉందా లేదా అన్నాడు. రహస్య ప్రకాశంలో పుట్టుగుడ్డి వాడవు అంటే మాస్టర్ బ్రాకెట్లో ఇస్తున్నారు. ఇది వరకు చూడని వాడిని చూడగలను అని ఆశ లేదు, వాడు పుట్టిగుడ్డి కాబట్టి. పోనీ వీడికి కానీ స్పెషల్ సర్జరీ చేస్తే వస్తుందంటే వచ్చేదేం కాదు. అది పెద్దవాడవు, మహాభోగములా నీ కోసం కనిపెట్టుకున్నవి లేవు, అవన్నీ అయిపోయి నీ పట్టు పూర్తిగా సరిపోయినది, ముసలితనం మౌరానదే మీదపడినది, నీ వారనుకున్న వారందరూ చనిపోయేది. అంటే ఇక్కడ కూడా నావాళ్ళు అనుకున్న వాళ్ళందరూ పోయారు, మిగిలిన వాళ్ళు ఉన్నారు అర్థం. నువ్వు వాళ్ళు మాత్రమే నా వాళ్ళు అనుకున్నాడు కదా వీడు అని వాళ్ళందరూ వెళ్ళిపోయారు. ఇంకా నువ్వు భార్యాభర్తలు దుఃఖించుచు రోజు వీళ్ళు ఏడుస్తూనే ఉన్నారు. నా కొడుకులు పోయారు. మరి ఎందుకు పోయారు? నువ్వు చేసుకున్న పనే కదా, కానీ దుఃఖిస్తున్నారు. పోనీ కానీ శత్రువుల పంచులో బ్రతుకుడు గౌరవమా అంటే విదురుడు ఎందుకు ఇది చేస్తున్నాడంటే ఆ మాత్రం ఆ లెవెల్లో తిట్టకపోతే వాడికి ఇప్పటికి కూడా వైరాగ్యం వచ్చి రావట్లేదు. వాడికి వాడు అక్కడి నుంచి కదలడు పట్టాన. ఎంత ఇది చేసుకున్నా ఏదో వాళ్ళు పిండం పెడుతున్నారు చివరిదాకా అనేటువంటి ఆనపైన యాటిట్యూడ్లో ఉన్నాడు. కానీ అక్కడి నుంచి పోయి అక్కడికో వెళ్ళి తపస్సు చేసుకుని ఏది చేసుకున్నా కనీసం మనం శరీరం వదిలే టైంకైనా మనం ఇంకా ఉండాలి. అది ఏం లేదు ఆ దృష్టి. ఎందుకని అది ఇంజెక్ట్ చేస్తున్నాడు ఇప్పుడు విదురుడు చేస్తున్నటువంటి పని. ఇంకా అంటున్నాడు, పెట్టితిరి చిచ్చు గృహమున పట్టితిరి తదీయ భార్య మాడడవులకు గొట్టితిరి వారు మనుపగా నెట్టిన భరింపవలని ఈ ప్రాణములన్ అంటున్నాడు. ఇంకాను నీ కొడుకులు ఎవరి ఇంట చిచ్చు పెట్టి కాల్చిరో, ఎవరి భార్యను అవమానం చేసిరో, ఎవరిని ఘోరారణ్యములకు పంపిరో వారు పెట్టిన అన్నము తిని ఈ ప్రాణములను బలవంతంగా నిలుపుకునే ఏ తీరవలేనా? నీకు అన్నం రోజు పెట్టేటువంటి వాళ్ళు ఎవరికైతే నువ్వు భయంకరమైనటువంటి విధంగా వాళ్ళు నాశనం చేద్దాం చూసావు, వాళ్ళు అన్నం పెడుతున్నారు నీకు. పోనీ ఆ రకంగా చూసినా నీకు అన్నమేలా సహిస్తుంది, తినడానికి పడవ. అది అర్థం అనమాట. నీకు ఏమైనా తిండి మామూలుగా అయితే మనకి లాభం మాత్రం ఉంటే తిండి సహిస్తుందా? అలాంటి వాడి చేతితో తింటున్నాను. నీకు అది కూడా లేదని ఇది పోతేగా ఆ మాత్రం కూడాను. అంటే వాడు పూర్తిగా అసలు అంటే వాడు యోగి అయినటువంటి వాడు కాదు. యోగి అయినటువంటి వాడు ఏం లేకుండా ఉంటాడు. వీడికి అది కాదు, యోగి కాదు. లాభాలు అన్నీ పెట్టుకుని వీలు లేకలా ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు కూడా వీలుంటే వాడు మళ్ళీ పావులు వచ్చినట్టు లేస్తుంది. వీలు లేదు ఏ రకంగాను. ఎందుకని అంత యుద్ధం అయిపోయిన తర్వాత ఆ కసంతా లోపల ఉంచుకొని ఏడి భీముడు వాడిని కౌగలించకుండా అన్నాడు. వీడు వేషాలు తెలుసు కృష్ణుడికి. ఇదిగో భీముడు వెళ్ళబోతున్నాడు, అరే నువ్వు మీ పక్కన అన్నాడు. అవండి ఆ భీముడు విగ్రహం, అది కూడా ఏంటి లోహ విగ్రహం, అది తీసుకుని తోస్తే దాన్ని కౌగులించుకుని నొక్కేస్తే ఆ లోహం మొత్తం ముక్కలు అయిపోయింది. భీముడు మునిగిపోయాడు. ఓరుద్దాం పదగా ఆ పెద్ద ఈ ముసలాడు వీడికింత బలం ఉందా అనుకోలేదు నేను.
నిజంగా ఈ ముసలాడు యుద్ధం చేయడానికి వచ్చి ఉండి వాడితో యుద్ధం చేయాల్సి వస్తే ఎలా ఉంటుంది వాడితో ఇంత బలమా మరి ఈ వయసులో కూడాను? ఏమనుకున్నాను మా పెద్దనాన్న అనుకున్నాడు వాడు, పిచ్చాడు. అదే భీముడు వెళ్ళుంటే అయిపోయి ఉండేవాడు. అంత భయంకరమైన కసి లాభలు పెట్టుకున్నవాడు వాడు, మామూలు వాడు కాదు. పాండవుల ఇంటికి చిచ్చుపెట్టితివి, ఆడదాన్ని అవమానించిది, అడవులకు వెడలగొట్టిది, వారు పెట్టిన తిండితో ప్రాణంలో ఎట్లయినా భరింపక తప్పదా? నీకేమైనా సంపాదిస్తున్నావా? నీకేమైనా పెన్షన్ ఉందా? నీ సొంత డబ్బులు ఉన్నాయా? నీ గ్రాట్యుటీ పెన్షన్ సొంత డబ్బులు ఏమైనా ఉండి ఏడిస్తే దాని మీద నువ్వు తింటాను అనుకోవచ్చు. వాళ్ళు పెడుతూ ఉంటే తింటూ నీకు అసలు ఏం బుద్ధి ఉందనో అని తిడుతున్నాడు అనమాట. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డికి పిండంబు వండుకొని పొండిది పైబడ్డాడని భీముడు దొర గొడ్డెములాడంగా కూడు గుడిచెదరు అధిపా. ఓ రాజా, అధిప అంటే ఓ రాజా, ఓ రాజుగారు అని తిడుతున్నాడు. మరి వాడు అందుకేగా తాను రాజు, వాడు తన దగ్గర సేవకుడు అనుకున్నాడు తప్ప తమ్ముడని కూడా వాడికి ఇప్పుడు గుర్తుగా వాడు కదా వాడు. అందుకని ఓ రాజా, అనుదినము నీవు భోజనం చేయనప్పుడు నీకు వినబడినట్లు భీముడు ఇటు అంచున్నాడు. ఏమని? వినపడినట్లు భీముడు ఇటు అంచున్నాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డివానికి పిండము వండి పెట్టుడు. ఎందుకంటే వాడు ఇన్ఛార్జ్, వంటకి ఇన్ఛార్జ్ వాడు చెప్తున్నాడు. ఇగో వీడికి వండి పెట్టండి పాపం ఈ గుడ్డాడికి. బిడ్డలకు బుద్ధి చెప్పనటువంటి ఈ గుడ్డివాడు అన్నాడు, వీడికి కాస్త పిండం పడేయాలి, వండి పెట్టండి అంటూ ఉంటాడు రోజు. వీడికి కనబడేట్టుగా వీడు మన పాలన పడినాడు. ఈ మాటలు వినుచు భోజనం చేయడు తప్పదా? సిగ్గుందని నీకు అడుగుతున్నాడు. బిడ్డలకు బుద్ధి చెప్పని గుడ్డివారి పిండం వండి తీసుకొని పొండు, వీడు మన సంప్రాప్తమైనడని భీముడు పలుకులు వినుచునే కదా ప్రతిదినం భుజించున్నది. నువ్వు వాడు భోజనం చేస్తున్నంత సేపు అలా మాట్లాడుతుంటే అవన్నీ వింటూ భోజనం చేస్తున్నాడు. అసలు ఎవడైనా చేస్తాడు? ఎలా ఎక్కుతుందో రానికి అసలు భోజనం అంటున్నాడు. ఇంకోటి అసలు సహించగలరా నీకు? కానీ ఏదో బిడ్డనిక మని ఏదో తొంటి కంటే మనుమల మాటలు వినియదవో ఇచ్చద రమ్మనేదవో దానములకు నవనీ సురులన్. ఇంకా ఏమంటాడంటే, ఇంకా నువ్వు బిడ్డలకి అందువా? ఇంకేమన్నా అలాంటి ఆసుందిరా పడుతాయి అంటే ఇంకా నువ్వు ఇలా ఉన్నావంటే దేనికోసం నువ్వు ఉంది ఇక్కడ? ఇంకా వీలుంటే ఏదో మంత్రాలతో వాటి చేసి బిడ్డలు అందాం అనుకుంటున్నావు నువ్వు. 100 మంది పోయారు మళ్ళీ అందామని. పూర్వం కన్నా ఎక్కువ సంవత్సరాలు జీవింతువా? మనములు మాట్లాడించో వినదలిచిద్దువా? వాళ్ళ మనవలేమిటి వీడికి? బ్రాహ్మణులను పిలిచి దానములు ఇచ్చేదని రమ్మను పోయేదవా? ఇచ్చేది వీడి సంతానం ఉంది ఇక్కడ? ఏమీ లేదు కదా. బతికి ఇంకా నువ్వు బిడ్డలను కందువా, లేక నీవే చిరకాలము జీవించుందువా? మనుమల మాటలు వెనకాలను ముచ్చటపడుచుంటివా? దానములు ఇత్తు రమ్మని బ్రాహ్మణుని పిలవబోచుంటివా? ఇంకా అంటున్నాడు, దేహము నిత్యము కాదని మోహముడెగ గోసి సిద్ధముని వర్తనుడై గేహము వెలువుడు నరుడు ఉత్సాహముతో జంతు ముక్తి సంపదన అనగా. ఇంతకుముందు అధిప అవి అని చెప్పి ఇప్పుడు అంటున్నాడు, నీవు కాస్త ఏమాత్రం బుద్ధిస్తే వాడు ఏమవుతాడు? అనగుడుగా అంటే ఎప్పటికైనా పాపాల నుంచి బయటపడినటువంటి వాడు అవుతాడు, అనగా అని పిలుస్తున్నాడు. భ్రాంతిని తొలగించుకొని దేహము శాశ్వతం కాదని తెలుసుకొని సిద్ధులు మునులు చేసినట్లు సంతోషముతో ఇల్లు విడిచిపోగలవాడే ముక్తిని పొందును. అందుకని కనీసం ఇప్పుడు నువ్వు చేయగలిగింది ఒక్కటే, ఈ శరీరంలో ఉండగానే మోక్షస్థితి పొందరా నాయన అని చెప్తుంది వాడు. అంటే వీడిని కనీసం ఇన్ని పాపాలు చేసినటువంటి వాడు మళ్ళీ జన్మలోకి పోస్ట్పోన్ చేసుకోకుండా ఈ జన్మలోనే వాడన్నిటిని నివారణ చేసుకునేటువంటి సాధన చేసి ఆ సాధన చేస్తూ వెళ్ళిపోతే కొంతైనా బాగుంటుంది కదా అని ఆ ప్రేమతో చెప్తున్నాడు పాపం విదురుడు.
ఆ ప్రేమతో చెప్తున్నాడు ఏం మాట్లాడతారు, అలా మాట్లాడితేనే కూడా కదలడు వాడు. అంత థిక్ స్కిన్ అంటారు మాస్టర్ గారు. వాడి చర్మం చాలా మంది అంటారు వాడికి. అందుకని అంత గట్టిగా చెప్తే తప్ప వాడికి అసలు ఎక్కదు బుర్రలోకి, వాడి చర్మంలోకి ఎక్కదు, బుర్రలోకి ఏమక్కుతుంది వాడికి అలాంటి వాడు. కానీ పాపం లోపల ఏమిటంటే విదురుడికి ఎలాగో అలా ఇప్పుడు చేసినటువంటి వాడి పరిష్కారం జరిగి వాడు మోక్ష స్థితి అయినా పొందాలి. అది పొందాలంటే ఇప్పుడు సమయం తక్కువగా ఉంది. ఇప్పటికి కూడా వీళ్ళ కూర్చొని వదిలేస్తే వాడికి దానికోసం ఏం చేస్తాడు వాడు, అది అంటున్నాడు అనమాట. అందుకని పాపం లేనివాడు ఎప్పుడవుతాడు, వీడన్నిటి నుంచి బయటపడినటువంటి ఆ పాప బుద్ధి పోతే కానీ పాపం లేనివాడు కాదు. అసలు అక్కడ ఉంది రహస్యం. పాపాచరణము అనేటువంటిది ఒక ఎత్తు. పాపాచరణం బలవంతాన్ని ఆపినా వాళ్ళ పాప బుద్ధి ఉందనుకోండి, మళ్ళీ వీలున్నప్పుడు అలాగే చేస్తాడు వాడు. అందుకని ఎక్కడ మూలఛేదం అవుతుంది, పాపాచరణ బుద్ధి పోవాలి. అది పోవాలంటే దానికి వాడు ఎలా ఆచరించాలి, ఎలా చేయాలనేటువంటిది దాన్ని పెద్దలు చేసినటువంటి దాన్ని ఫాలో అవ్వాలి. అవన్నీ అందుకు చెప్తున్నాడు. దేహం నిత్యము కాదని తెలిసి మోహమును తెగగొట్టి సిద్ధుల మునుల అడుగుజాడల వెంట ఇల్లు విడిచిపోగల నరుడు ఉత్సాహంతో మోక్షము పొందగలుగును. బలవంతాన్ని కాదు, అందుకని అంటున్నాడు ఉత్సాహంతో అని. అందుకని ఇంతకుముందు ఉత్సాహం దేవి ఉండేది వాడికి, అధికారం మీద, డబ్బు మీద, వాటి మీద ఉత్సాహం ఉండేది. అందుకని వాటి యందు ఉత్సాహం ఎలా ఉందో మోక్షము యందు కూడా ఉత్సాహంతో ఉండాలి. అందుకని ఉత్సాహముతో మోక్షము పొందగలుగును అని చెప్తున్నాడు విదురుడు. తర్వాత 313 వచనం. అని విదురుడు ధృతరాష్ట్రునకు విరక్తి మార్గము ఉపదేశించిన అతడు ప్రజ్ఞాచక్షుండై సంసారంబు దిగనాడి మోహ పాశంబు వలన ఊడి విజ్ఞాన మార్గమునం కూడి దుర్గమంబగు హిమ పన్నగంబునకు నిర్గమించిన హిమవన్ నగంబునకు నిర్గమించిన. ఇట్లు విదురుడు ధృతరాష్ట్రునకు సమయము చూచి వైరాగ్య మార్గం ఉపదేశించను. ఏమంటే ఇంకాస్త ముందే వాడికి చేయొచ్చు కదా, చేయలేదు. సమయము చూచి అన్నాడు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. వాడు ఇంతకుముందు చెప్తే విండు, వాడు కనీసం వినేటువంటి ఫ్రీక్వెన్సీలోకి వచ్చాడు. వాడు కాస్త అప్పటిదాకా వెయిట్ చేసి అప్పుడు వాడు బరువులోకి ఎక్కే అవకాశం వచ్చింది కాబట్టి చెప్పాడు అనమాట. అది పనిచేసింది, ఆ మందు కాస్త పనిచేసింది వాడి మీద. విదురుడు ధృతరాష్ట్రునకు సమయము చూచి వైరాగ్య మార్గం ఉపదేశించను. అతనికి తెలివి అని కన్ను విప్పుకొని ఈనాళ్ళకి వాడికి మామూలు దృష్టి అని రాదు, తెలివి అనేటువంటిది లోపల ఉంది, వివేకం అనేటువంటిది అది కాస్త ఆ కన్ను తెరుచుకుంది. సంసారమును విడిచెను. అదేంటి సంసారం అంతా ఎక్కడుందండి, సంసారం ఎక్కడ ఉంటుంది, పొరలో ఉంటుంది, అక్కడ కాదు. అది నాకు తెలుసుకోవాల్సింది. మనకి మాస్టర్ చాలా చోట్ల కొన్ని 100 సార్లు చెప్పారు. సంసారం అంటే భార్య పిల్లలు, సంసారం అంటే భర్త పిల్లలు, సంసారం అంటే ఇవన్నీ కంఫర్ట్స్, ఇవేవి కావు. వాటి యందు నీ బుర్రలో ఉన్నటువంటి అభిప్రాయం ఏందో అది సంసారం అంటే అన్నారు. ఇవన్నీ కంఫర్టబుల్, ఇవన్నీ ఉంటే సుఖంగా ఉంటుంది. నీ ఎక్కడుంది, నీ బుర్రలో ఉంది సుఖం. సుఖంగా ఉండేది లేదు ఎక్కడ ఉంటుందండి, మన ఆలోచనలో ఉంటుంది. అంతేగాని బయట వస్తువుల్లోనూ వ్యక్తుల్లోనూ ఎక్కడా ఉండదు. అందుకని సంసారం అని అంటే ఇవన్నీ మాస్టర్ శాస్త్రాలు అన్నారు. భార్య పిల్లలు సంసారం అయితే ఆవిడకి నువ్వు కూడా అంతే కదా అన్నారు. సంసారం మీద నాకు విరక్తి వచ్చింది, నేను వెళ్ళి సన్యాసం పుచ్చుకోవడానికి ఏమన్నా కాఫీనా, సన్యాసం పుచ్చుకోవడం ఆ ముక్క నీకంటే ముందు ఆవిడంటే అన్నారు. ముందే ఆవిడ సన్యాసం పుచ్చుకుంటే నువ్వేమవుతారా పడుద్దాయి అన్నారు. యథవేషాలకు సన్యాసం పుచ్చుకుంటూ వచ్చేది కాదు. ఆ స్థితి సిద్ధించాలంటే ఏం చేయాలి, అది నీ ఆలోచన వాటిలో రావాలి. అందుకని ఇక్కడ చెప్తున్నాడు వాడికి అలా వచ్చింది. అందువలన అతనికి తెలివైన కన్ను విప్పుకొని సంసారం విడిచెను, మోహమును త్రాటిని విడిపించుకొని విజ్ఞాన మార్గం పొందెను.
మోహం అనేటువంటిది పెద్ద తాడు మనకి, దాంట్లో కట్టబడి ఉంటాం మనం. దాంట్లోంచి ఒక పట్టాన్ని విడిపించుకోలేము, ఆ స్థితిలో ఉంటాం. దానికి అందరికంటే ఎక్కువగా కట్టబడినవాడు ధృతరాష్ట్రుడు. అలా సమానమైనటువంటి ధృతరాష్ట్రుడు ఇప్పుడు కూడా ఉంటారు. ఎందుకుంటారు? నెంబర్ ఆఫ్ ధృతరాష్ట్రాస్ ఉంటారు అక్కడ, మామూలుగా కాదు వాళ్ళు. అందుకని తాటి నుంచి విడిపించుకొని విజ్ఞాన మార్గం పొందాను. విజ్ఞానానికి ఒక మార్గం ఏర్పడింది ఇప్పుడు తెలుసున్నట్టు. నడుచుటకు కూడా కష్టమైన హిమవత్ పర్వతముల ప్రదేశములకు పోదలచి ఇల్లు విడిచిపెట్టాను. అసలు అంటే ఏమాత్రం కూడా నడిచి ఇక్కడ వెళ్ళడం అనేటువంటి సాధ్యమైనటువంటిది కానటువంటి చోటికి హిమవత్ పర్వతాలు కంటే ఎవరైనా సరే ఎందుకు ప్రిఫర్ చేస్తారంటే ఆ ప్రదేశానికి వెళితే అప్రయత్నంగా మన మనస్సు దాని ఎందుకు లగ్నం అయ్యేటువంటి అవకాశం ఎక్కువ. ఎందుకంటే ఎంతోమంది సిద్ధపురుషులైనటువంటి వాళ్ళు కొన్ని వేల యుగాల నుంచి అక్కడ తపస్సు చేస్తూనే ఉన్నారు. ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళ కోసం కాదు, ఆ తపస్సు నుంచి వచ్చేటువంటిది అంతటిని కూడా ఈ సృష్టిలో ఉన్నటువంటి జీవుల కోసం ధారపోస్తూ ఉంటారు వాళ్ళు. అటువంటి మహాత్ములు అక్కడ తపస్సు చేసేవాళ్ళు. అందుకని నరనారాయణులు ఇంకా ఎంతోమంది మహానుభావులు సిద్ధులు వాళ్ళందరూ కూడా అక్కడ తపస్సు చేస్తూనే ఉంటారు అకారణంగా, వాళ్ళ కోసం ఏం లేదు. అలా ఉన్నటువంటి వాళ్ళ ప్రదేశం కాబట్టి అక్కడికి మనం వెళితే మన ప్రయత్నం అక్కర్లేకుండా అందులో మన మనస్సు లేను. అటువంటి చోటుకి పోగలచి వీడి చివరికి అక్కడ పోదామని అనిపించింది. కనీసం శరీరం వదిలేలా ఎప్పుడైనా అక్కడికి వివేకం కలిగింది. ఇల్లు విడిచిపెట్టాను. ఇట్లు విదురుడు వైరాగ్య మార్గం ఉపదేశింపగా ధృతరాష్ట్రునికి ఎట్లో ప్రజ్ఞను కను తెలుసుకున్నది, మోహపాశము తెగినది, సంసారము విడవగలిగాను. విజ్ఞాన మార్గమును బయలుదేరి హిమవత్ పర్వతం వైపునకు వెడలిపోయాను. ఏ బయలుదేరి వెళ్ళిపోయాడు అంతే. అంత స్ట్రాంగ్ ఇంపాక్ట్ ఇచ్చాడు విదురుడు, మామూలు విషయం కాదు. అంత ఇంపాక్ట్ ఇవ్వగలిగేటువంటి విధంగా మాట్లాడి ఉపదేశం ఇచ్చాడు విదురుడు. అలా వెళ్తే ఇప్పుడు ఏం జరిగిందంటే, అంధుండైన పతిన్వరించి ప్రతిభావాసక్తి నేత్రద్వయీ బంధాచ్ఛాదనముంతరించి నియమ ప్రఖ్యాతై ఉన్నత గాంధారక్షితినాథ కూతురును యోగ ప్రీతి చిత్తంబులో సంధిల్లం పతి వెంట ఏగే సుదయత్ సాధ్వీ గుణారూఢై. అప్పుడు ఆయనతో కూడా గాంధారి కూడా వెళ్ళింది. అయితే గాంధారి విషయం ఆవిడ ఎటువంటిది ఇంట్లో చెప్తున్నారు. గుడ్డివాడు అనే భర్తను ప్రేమించి, అంటే ఇక్కడ ప్రేమించడం అంటే లవ్ చేసి మ్యారేజ్ చేస్తున్నాను అర్థం కాదు. ఆవిడ ఆయనకిచ్చి వివాహం చేయడం అనేటువంటి దానికి అంగీకరించి తెలుసుకుని, ఆయన గుడ్డివాడని తెలుసు, గుడ్డివాడైనా వివాహం చేసుకున్న తర్వాత పూర్తిగా ఆయన యందు సంపూర్ణమైనటువంటి ప్రేమతో ఆదరంతో భర్తే సర్వస్వం అనేటువంటి దానితో ఆయన గుడ్డివాడైనప్పుడు తాను కూడా ఆయనతో ఆయన్ని అనుసరించాలి అనేటువంటి నియమం పెట్టుకుని జీవితాంతం అలా ఉన్నటువంటి స్థితి వల్ల ఆమెకి పతివ్రత అనేటువంటి ఆ స్థితి వచ్చింది. అందుకనే ఆవిడ శపిస్తే యాదవులందరూ ఇదైపోయారు ఆవిడ శాపానికి. అదేమిటండి మరి, కౌరవుల యొక్క తల్లి ధృతరాష్ట్రుడి భార్య, ఆవిడకి అంత శక్తి ఉందా అంటే అదే శాపం ధృతరాష్ట్రుడు ఇస్తే అది ఏమయ్యేది కాదు. ధృతరాష్ట్రుడు శపించచ్చుగా, ఆ పగంతా ఉన్నటువంటి వాడు కాబట్టి వాడు శపిస్తే ఏమవుతుంది. ఆవిడ బాధతో కృష్ణుని చూసి కృష్ణుడే చేయించాడని భ్రమపడింది ఆవిడ. మనకి దీంట్లో వస్తుంది, మన నవల్లో కూడా వస్తుంది, పురుషమేధంలోనే మనం చదివాం కూడా. కృష్ణుడు చేయించాడు, నువ్వు దగ్గరుండి చంపించావు నా కొడుకుని, ఈయన చంపించడం ఏమిటి ఆవిడ అనుకుంది పాపం. ఎందుకంటే ఆవిడ సహజంగా గుడ్డిది కాకపోయినప్పటికీ భర్తతో అలా ఉండడం వల్ల ఆ గుడ్డిదనం అటువంటిది ఆవిడకి కూడా వచ్చింది. ఎందుకంటే కృష్ణుడు చంపించాడు అనుకుంది.
చెప్పండి, నేను చంపించినటువంటి వాళ్ళు చేసిన విధ పనులు వాళ్ళు చచ్చారు వాళ్ళు. కానీ ఆ బాధ వల్ల నువ్వు దగ్గరుండి నా కొడుకులు నూరుగురిని చంపించావు కాబట్టి నీ చుట్టాలైనటువంటి పరివారం అయినటువంటి యాదవులందరూ కూడా నీ కళ్ళ ఎదుటినే అలాగే చచ్చిపోతారని చెప్పించింది. అందుకనే తర్వాత ఆ విశ్వామిత్రుడు కణ్వుడు వాళ్ళు శాపం ఇచ్చారు కదా. కృష్ణుడు అంటాడు, ఈ శాపం ముందే ఆవిడిచ్చింది, వీళ్ళు అనవసరంగా వాళ్ళ ఋషులైంది కూడా ఇది పోగొట్టుకున్నారు శాపం ఇవ్వడం వల్ల. ఈ శాపం కొత్తగా వీళ్ళు ఇచ్చిందేం కాదంటాడు కృష్ణుడు. అది వాళ్ళ కర్మఫలం ఎలాగో ఉంది యాదవులకి. ఆ కర్మఫలం అనేటువంటిది ఈ రకంగా జరగడం అనేటువంటిది దానికి ఈయన కళ్ళెదుటైనా కూడా ఈయనకి ధృతరాష్ట్రులాగా నా వాళ్ళు మిగతా వాళ్ళు అనేటువంటి దృష్టి లేదు కదా కృష్ణుడికి. అందుకని ఆ మహాభారత యుద్ధంలో చనిపోయినటువంటి వాళ్ళు ఆయన కళ్ళెదుట ఎలా చనిపోయారో ఇప్పుడు ఈ యాదవులందరూ కూడా ఉన్నారు, వాళ్ళు కూడా చనిపోయినా ఆయనకేమి దాని ఎందుకు ఏం మౌనం లేదు. ఆయన వీడికి అతీతుడైనటువంటి వాడు. పాపం ఇవన్నీ తెలియదు ఆవిడికి. అలా జరిగితే కృష్ణుడికి మంచి ఇది అవుతుంది అనుకుంది ఆవిడ. ఏమనిపించింది కృష్ణుడికి ఏమవుతుంది? ఇక్కడ ఇంకోటి, భర్త ఎలాంటి వాడైనా ఆవిడ పతి ఎడల భక్తి కలిగి ప్రవర్తించింది కాబట్టి ఆవిడ పతివ్రత అయింది. ఆవిడ శాపం ఇస్తే అది ఫలించింది. నిజానికి ఆవిడ తండ్రి కూడా కుత్సితుడే. సుబలుడు అనేటువంటి వాడు వివాహం చేసే ఉద్దేశం ఏమిటి అంటే ఈ భారతదేశం మొత్తం తన గుప్పెట్లోకి తెచ్చుకోవాలి అని, తెచ్చుకొని తన కుమారుడైన శకునికి ఆ రాజ్యాన్ని కట్టబెట్టాలి అని చెప్పి సుబలుడు వివాహం చేశాడు తప్ప కూతురు క్షేమం కోరి చేసిన వాడు కాదు. వాడు తర్వాత చేసినటువంటి పనులన్నీ కూడా ధృతరాష్ట్రుని వాడు చేసేటువంటి పనులే వాడు చేసింది. అదే వాడు యవన వేశ్యల్ని వాళ్ళందరినీ కూడా ఆ గాంధారం మీదుగా రానిచ్చి ధృతరాష్ట్రుడి దగ్గరికి వాళ్ళందరినీ చేసి, అంటే వాడిని ఎలా పాడు చేయాలో అలా పాడు చేసే పనులన్నీ చేశాడు. ఎందుకంటే వాడు అలా పాడైపోయేలా ఉంటే తప్ప ఈ భారత సామ్రాజ్యం మీద వాడికి పట్టు రాదు. అందుకని తాను ఉన్నప్పుడే భారతీయ సామ్రాజ్యాన్ని మొత్తాన్ని వాడి చేతిలో వాడి పట్టు గ్రిప్లో తీసుకుని వాడి కొడుకు అయినటువంటి శకుని ఈ మొత్తాన్ని సమ్రాట్ చేయాలని వాడి ఉద్దేశం. ఇదంతా కూడా మాస్టర్ గారు మనకి నవలలో ఇచ్చారు. గుడ్డివాడైన భర్తను ప్రేమించి భర్త అనుభూతిని పొందగోరి కందులను కప్పుకొని నియమముతో జనుల మెప్పు పొందినదైన గాంధారి సాధు స్త్రీ స్వభావం గుణములతో యోగమునందు అభిలాషగా చిత్తముతో భర్త వెంట పోయెను. అంటే ఈవిడ ఇక్కడ చాలా ఆవిడ గురించి చెప్పినటువంటి దాంట్లో నియమముతో జనుల మెప్పు పొందింది ఆవిడ. జనులు మెచ్చుకున్నారు. ఎవరుంటారండి అలాగా? ఎప్పుడు అప్పటికి ఇప్పటికి ఎప్పటికైనా సరే జీవితాంతం భర్త గుడ్డివాడు కాబట్టి తాను కూడా కాళ్ళకి గంతులు కట్టుకుని అలాగా ఒక్క క్షణం కూడా చూడగలిగినప్పటికీ విప్పేసేయకుండా అలా ఉందంటే అది సామాన్యమైన విషయం కాదు కదా. జనుల మెప్పు పొందింది. అయితే జనుల మెప్పు ఎలా పొందిందంటే గాంధారి నియమముతో తన పెట్టుకున్నటువంటి నియమానికి అంకితమై ఉండి అందువల్ల జనం యొక్క మెప్పు పొందింది అని అంటున్నారు. అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ కారణం వల్లే ఆవిడకి అంత చెప్పింపగలిగినటువంటి శక్తి వచ్చింది. పైగా ఇప్పుడు కూడా పోనీ అప్పుడంతా అలా అయిపోయింది. ఇప్పుడు ఆయనతో కూడా ఈవిడ వెళ్ళాల్సిన అప్లికేషన్ ఈవిడికే ఉంది. ఆవిడ పోయి ఎలాగో పోయేవాడు పోతే పోయాళ్లే, నేనెందుకు అనుకుంది ఆవిడ. ఏమనుకోలేదు. ఎంత కష్టమైన వాడికే కనబడదు, ఈవిడికి అంతకంటే కనపడదు. అవన్నీ దాటి ఎక్కడికో వెళ్ళాలి, ఏమైనా సరే ఆయనతోటి వెళ్ళాలి. అంతటి నియమము జీవితాంతం పెట్టుకున్నటువంటి మహానుభావురాలు ఆవిడ. గుడ్డివాడైన భర్తను వరించి వాని భావములతో ఏకీభవింపకోరి కన్నులు బంధించుకుని ఆజన్మ వ్రతము స్వీకరించిన గాంధారికి కూడా విదురుడు చెప్పిన యోగ మార్గం సంప్రీతి కలిగించను. అంటే విదురుడు చెప్పినటువంటి మాటలు ఆవిడకు కూడా అంగీకారం కలిగింది. ఆమె కూడా పతి వెంట అరిగెను. వెనుకకు రాక చొచ్చు రణవీరుని కైవడి రాజదండనంబను
దండనంబునకు భయంబులేక వడిపోయేడు ధీరుని భంగి అప్పుడా వనిత దురంతమైన హిమవంతము పొంత వనంత భూమికి బెనిమిటితోడ ఇంచుకయు భీతి వహింపగ ఏగే ప్రీతితోన్. ఇంకా ఆవిడ గురించి చెప్తున్నారు. వెనుతిరగక నడుచు యుద్ధవీరుని వలె, రాజదండనకు భయపడని ధీరుని వలె గాంధారి హిమాలయ ప్రాంతమున అరణ్య మధ్య ప్రదేశములకు భర్తతో కుతూహలమున ఏగెను. ఇప్పుడు కూడా భర్తతో భయంకరమైనటువంటి అరణ్యాల్లోకి తన ఇష్టంతో వెళ్ళింది గాంధారి. ఎలా వెళ్ళిందంటే వెనుతిరగకుండా ముందుకే నడుస్తున్నటువంటి యుద్ధ వీరుల్లాగా. వాడు యుద్ధంలో ఉన్నటువంటి వాడు నిజమైనటువంటి వీరుడు ఏం చేస్తాడు? అడుగు వెనక్కి వేయడు, ప్రాణాలు పోతే పోయాయి, ముందుకు నడుస్తాడు. అలాగా రాజదండనకు భయపడినటువంటి ధీరుడు వలె. అంటే మాస్టర్ గారు ఇక్కడ చిన్న వాక్యం ఇచ్చారు తాత్పర్యంలో. సాధకుని వైరాగ్య లక్షణము మృత్యువును పరిగణింపని ధైర్యము ఈమె పాత్ర చే నిరూపితములైనవి. ఇక్కడ గాంధారి వల్ల ఏమి మనకి నిరూపితమయ్యాయంటే సాధకుని యొక్క వైరాగ్య లక్షణం ఎలా ఉండాలి. నిజమైనటువంటి వైరాగ్య లక్షణం అంటే సాధకుడికి ఎలా ఉండాలి, అదొకటి. మృత్యువును పరిగణింపని ధైర్యం, ఆ సాధన కోసం మృత్యువును కూడా లెక్క చేయకుండా ఉన్నటువంటి ధైర్యం. ఈ రెండు ఆవిడ యొక్క లక్షణాలు మనం తెలుసుకోవాల్సినటువంటివి, మనం ఆచరించవలసింది. దేన్ని అంటే అంత పట్టుదలతో దీంతో ఉండాలి మంచి విషయం మీద. అది ఇక్కడ ఇచ్చింది. వెనుతిరగక నడుచు యుద్ధవీరుని వలె, రాజదండనకు భయపడక పురోగమిత ధీరుని వలె గాంధారి కొంచెమైన సంకోచింపక ప్రీతితో భర్త వెంట అరిగెను అన్నారు. ఇంకా తర్వాత వచనం, ఇట్లు విదుర సహితులై గాంధారి ధృతరాష్ట్రులు వనంబునకు చలిన మరునాడు ధర్మనందనుండు ప్రభాతంబున సంధ్యావందనము చేసి నిత్య హోమము కావించి బ్రాహ్మణోత్తములను గో హిరణ్య తిల వస్త్రాది దానములు చేసి నమస్కరించి గురువందనంబు కొరకు పూర్వ ప్రకారంబున తండ్రి మందిరముఖం జని అందు విదుర సహితులైన తల్లిదండ్రులను కానక మంజు పీఠంబున కూర్చున్న సంజయునకు ఇట్లనియే. ఇట్లా విదురునితో కూడి గాంధారి ధృతరాష్ట్రులు అడవికి పోయిరి. మరునాడు ఉదయంనే ధర్మజుడు సంధ్యావందనం చేసి నిత్య హోమం నిర్వర్తించి బ్రాహ్మణులకు గోవులు మున్నగు దానములు చేసి నమస్కరించి తల్లిదండ్రులకు నమస్కరించుటకై మునుపటి వలె ధృతరాష్ట్రుని ఇంటికి వచ్చెను. అతడు విదురుడు గాంధారి ధృతరాష్ట్రులు కనిపించలేరు. సంజయుడు మాత్రము ఒక చక్కని పీఠంపై కూర్చుండెను. వానితో ధర్మజుడు ఇట్లనెను, మర్నాడు ధర్మరాజు ప్రభాతము సంధ్యావందనము నిత్యహోమం చేసి బ్రాహ్మణులను దానం చేసి నమస్కరించి తల్లిదండ్రులకు నమస్కరించిన ధృతరాష్ట్రుని మందిరములకు వచ్చి విదురుడు గాంధారి ధృతరాష్ట్రులను కల్పింపక నిశ్చేష్టుడయ్యను. అతను ఒక పీఠము మీద సంజయుడు కూర్చుండెను. వారిని ఇట్లా ప్రశ్నించను. అది ఏ ప్రశ్నించాడో రేపు పొద్దున మనం చూస్తాం. వాసుదేవ.